गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। माणिक्यवीणाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైన సమయం నడుస్తోంది. అన్నిటినీ మించి అసలు ఈ దేవాలయమే అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం. కాకినాడ పట్టణంలో అసలు ఈ పట్టణానికి పూర్వంలో పేరు కోకనదము. ఎక్కడ చూసినా ఎర్రని కలువలతో కూడినటువంటి సరోవరములు ఉండేవి కనుక దీన్ని కోకనదం అని పిలిచేవారు. ఇదిగో ఎదురుగుండా కూడా ఇప్పటికీ అమ్మవారి యొక్క ఆ కోనేటిలో ఎర్ర కలువలతో కూడినటువంటి ఆ సరస్సు అది. అందుకని అదిగో అటువంటి క్షేత్రంలో ఆ తల్లి బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఇక్కడ వేయించేసి తన సన్నిధానాన్ని భక్తులకి కటాక్షించి ఉండగా పరమ శైవ క్షేత్రమై మంగళప్రదమై కోరినటువంటి వారికి సమస్త కోరికల్ని ఈడేర్చగలిగినటువంటి కొంగు బంగారమై అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ ఆలయం. అటువంటి ఆలయానికి కొత్త హంగులు చేకూరుతున్నాయి. అందులో ఆలయానికి ప్రధానంగా కావలసినటువంటి విశేషం స్వామివారికి సంబంధించినటువంటి కొత్త మూర్తులు ఏర్పడడం. అందులో ఇక్కడ సూర్యనారాయణమూర్తి, రుక్మిణీ సహిత పాండురంగ స్వామి, తదుపరి అయ్యప్ప స్వామి, ఈ ముగ్గురి యొక్క ప్రతిష్ఠ జరుగుతోంది. ఇది కేవలం పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణము చేత అయ్యప్ప స్వామి వంటి మహా దేవతా స్వరూపాన్ని ప్రతిష్ఠించడానికి కావలసినటువంటి యోగ్యతలు నాకున్నాయా లేవా అని కూడా విచారించకుండా పరమేశ్వరుడు నా యందు కృపాళువై ఎందుచేతనో ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు కటాక్షించాడు. మా భాస్కర్రావు గారు వచ్చి నన్ను అడిగితే మీరు ప్రతిష్ఠ చేయడం, నేను ప్రతిష్ఠ చేయడం ఏమిటండి అయ్యప్ప స్వామి వారిని, దానికి ఎవరైనా అర్హులు ఉంటారు, బోల్డ్ మాటలు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళు కాదన్నారు. మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి అది చిట్ట చివరికి ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అదృష్టాన్ని భగవానుడు నాకు కటాక్షించాడు. సరే, ఇదే సమయంలో అనుకోకుండా మాఘమాసం వచ్చింది కాబట్టి ఆదిత్య హృదయం మీద 2 రోజులు ఏమైనా 4 మాటలు చెప్పవయ్యా, నీకు తెలుసు కదా నేను తప్పు పట్టేవాళ్ళు ఎవరూ లేరు, నువ్వేం బెంగపెట్టుకోక్కర్లేదు, వచ్చేవో 4 మాటలు చెప్పంటే ధైర్యం చేసి మీ ముందు కూర్చున్నాను. కానీ ఆదిత్య హృదయాన్ని చిన్నతనం నుంచి పారాయణ చేసిన వాళ్ళే. ఆదిత్య హృదయం తెలియనిది ఎవరికి ఉంటుంది? అందరూ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. అయితే ఆదిత్య హృదయం చాలా విచిత్రమైనటువంటి స్తోత్రం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఆదిత్య హృదయం రామాయణాంతర్గతం. రామాయణంలో స్తోత్రాలు లేవు, ఆ స్తోత్రములు ఉండవు. ఎందుచేత అంటే అసలు రామాయణమే ఒక పెద్ద స్తోత్రం. గాయత్రీ మహామంత్రానికి ఉండేటటువంటి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం వచ్చింది. అందుకని అదే ఒక సుదీర్ఘమైనటువంటి స్తోత్రం. మళ్ళీ ఆ స్తోత్రంలో అంతర్గతంగా మళ్ళీ స్తోత్రములు ఉండవలసినటువంటి అవసరాన్ని బహుశः వాల్మీకి మహర్షి అవసరం లేదనుకున్నారేమో. అందుచేత రామాయణాంతర్గతమైనటువంటి స్తోత్రములు తక్కువ, లేదా ఇంచుమించుగా లేవని చెప్పవచ్చు. కానీ ప్రత్యేకించి ఆదిత్య హృదయం యుద్ధకాండలో చెప్పబడింది. ఈ చెప్పబడినటువంటి ఆదిత్య హృదయం చాలా విశేషమైనటువంటి శక్తిని సంతరించుకున్నటువంటి స్తోత్రం. మనకి యుద్ధభూమిలో పుట్టినటువంటివి 2 ఉన్నాయి. ఒకటి మహాభారతంలో భగవద్గీత పుట్టింది యుద్ధభూమిలో, మళ్ళీ రామాయణంలో యుద్ధభూమిలో పుట్టింది ఆదిత్య హృదయం. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటైంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ 3 ప్రస్థానత్రయం అంటారు.
ఆ భగవద్గీతకి వ్యాఖ్యానాన్ని చదువుకుని భగవద్గీత వ్యాఖ్యానముల చేత జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అది భగవద్గీత ప్రధానముగా జ్ఞానమును కల్పించేటటువంటి శాస్త్రం. కానీ ఆదిత్య హృదయం కూడా భగవద్గీతలాగే యుద్ధభూమిలో పుట్టింది. యుద్ధభూమిలో పుట్టినటువంటి ఆదిత్య హృదయం రామచంద్రమూర్తిని అడ్డుపెట్టి అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేయబడినటువంటి ఆదిత్య హృదయం పరమ పవిత్రమై అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఎందుచేత అంత శక్తిని సంతరించుకున్నది అంటే, మనకి యజుర్వేదంలో రుద్రాధ్యాయం అని ఒకటి ఉంది. అసలు చంద్రశేఖర పరమాచార్యుల వారైతే ఆ యజుర్వేదానికి మీలిబంతి అని వర్ణించారు రుద్రాధ్యాయాన్ని. రుద్రాధ్యాయంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, నమకము చమకము అని. ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు, ఇక్కడ కూర్చుని వేద పండితులు ఆ నమక చమకాలని ఇక్కడ పారాయణ చేశారు. చేసినప్పుడు పరమేశ్వరుని యొక్క స్తోత్రంలో ముందు చమక భాగం ఉంటుంది, ఆ తర్వాత నమక భాగం ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయానికి కూడా వేదంలో ఉండేటటువంటి స్వరమునకు సంబంధించిన ప్రతిపత్తిని కల్పించడం కోసం, అటువంటి శబ్ద ప్రామాణ్యాన్ని తీసుకురావడం కోసం వాల్మీకి మహర్షి చేసినటువంటి గొప్ప ప్రయోగం. ఉన్నటువంటి ఆదిత్య హృదయంలో ఉత్తర భాగంలో కొంత భాగం నమకం కింద నడుస్తుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః అని నమకంతో వెడుతుంటుంది. ముందు భాగం చాలా గమ్మత్తుగా వెళుతుంది. ఆ వెళ్ళడంలో కేవలం 31 శ్లోకాలు రాశారు. అది కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే వెళ్ళింది. ఆ 31 శ్లోకాల్లో ఎంత చిత్రం చేశారంటే మహర్షి, మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెడితే గమనిస్తారు, సూర్యోదయం అవడం ప్రారంభించిన తరువాత మీరు సూర్యోదయం ఎంతసేపట్లో అవుతుంది అని తీక్షణంగా గమనిస్తే ఒక్క 5-6 నిమిషాల్లో పూర్ణమైనటువంటి బింబం పైకి వస్తుంది ఆ అరుణారుణ కాంతులతో. ఆదిత్య హృదయాన్ని కూడా మీరు మనస్సు పెట్టి చదివితే, కేవలం సూర్యోదయానికి ముందు మీరు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సూర్యోదయం అయిపోతుండగా స్తోత్రం అయిపోతుంది. ఎందుకంటే అది 31 శ్లోకాలు. 31 శ్లోకములు కూడా కేవలం ఒక 6-7 నిమిషాల్లో పూర్తయిపోతాయి. అంత చిన్న స్తోత్రం 31 శ్లోకాలతో ఇచ్చారు. మళ్ళీ ఈ 31 శ్లోకాల్లోనూ కూడా విచిత్రం ఏంటంటే, ఇంచుమించుగా 3 శ్లోకములు ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి పరిచయంగా భావించవచ్చు. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏనవత్ అని ఆయన చెప్పినటువంటి మాటల వరకు ఇంచుమించుగా స్తోత్రాన్ని పరిచయం చేసినట్టే ఉంటుంది. అక్కడి నుంచి అసలు సూర్య భగవానుడు అంటే ఎవరు అని కాసేపు వర్ణన చేస్తారు. ఆ తర్వాత అంజలి ఘటిస్తారు. 2 చేతులు ముడిచి స్వామికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తారు. అంజలి ఘటించిన తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పేస్తారు. అయితే ఇది జరగడంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉంది. అసలు శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడం కోసమే రామావతారంగా వచ్చారు. ఆ రావణంలో ఎంత విచిత్రం అంటే, అసలు ఆయనని ఎవ్వరూ వెళ్ళి ప్రార్థన చేయలేదు. స్వామి నువ్వు వచ్చి రావణాసుర సంహారం చేయవలసినది అని ఎవరూ అడగలేదు. కేవలముగా ఆ దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞవాటికలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ రావణాసురుడు పెడుతున్నటువంటి కష్టాల్ని ముచ్చటించుకుంటున్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. ఏతస్మిన్నంతరే విష్ణు అని ఆ మధ్యలో ఆవిర్భవించారు స్వామి. ఆవిర్భవించి శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించిన వారై, నేను రావణాసురుణ్ణి సంహరించడం కోసం నన్ను నేను 4 మూర్తులుగా వస్తున్నాను అన్నారు. కృతాత్మానం చతుర్విధం అని నేనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వస్తున్నాను. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని ప్రమాణం చేశారు. 11,000 సంవత్సరములు రాజ్యం చేస్తాను. రామరాజ్యం అంటే ఏమిటో స్థాపిస్తాను. రావణాసుర సంహారం చేస్తాను. దానికోసం ఒక మనుష్యుడిగా నేను అవతరిస్తున్నానని చెప్పి ఆనాడు స్వామి అనుజ్ఞనిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే రామచంద్రమూర్తి మనుష్యుడిగా పూర్ణమైనటువంటి మనుష్యావతారంగా వచ్చారు. అందుకే 16 గుణములు కలిగినటువంటి పూర్ణమైన నరుడిగానే ప్రవర్తించాడు రాముడు. ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించలేదు. అసలు కోన్వస్మిన్ సాంప్రదాయలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢప్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రాక్షస్య సంయుగే అని అడిగాడు ఆ రోజున వాల్మీకి మహర్షి నారదుణ్ణి. ఆ 16 గుణములు ఉన్న నరుడు ఎవరో నాకు చెప్పమన్నాడు. ఆ 16 గుణములు కలిగినటువంటి నరుడు రామచంద్రమూర్తి అని చెప్పారు. అందుచేత అది నరుడిగా వచ్చాడు. ఎందుకని నరవానరుల్ని రావణాసురుడు కోరలేదు కనుక. వరముల జాబితాలో సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ అని
మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య మహాత్మన అంటారు సుందరకాండలో హనుమ. అందుకని మనుష్యులకి ప్రతినిధిగా రామచంద్రమూర్తి వచ్చారు. వచ్చి ఆ అవతారము యొక్క ప్రయోజనము రావణాసురుడు. అటువంటి రామచంద్రమూర్తి ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించారు. ప్రవేశించి రావణాసురుడితో యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. రామరావణ యుద్ధమునకు పోలిక చెప్పడానికి వీలు లేదు అన్నారు. ఎందుచేత అంటే రామరావణ ఏమిటిటా మహాబాహువులు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు ఈ సమస్త భూమండలాన్ని రక్షిస్తాయి. భూమండలాన్ని చతుర్దశ భువనములను రక్షిస్తాయి. అలా రక్షించేటటువంటి బాహువులు కలిగినటువంటి వాడు స్వామి. కానీ ఆయనకి ప్రతిద్వంద్వి అయినటువంటి రావణాసురుడికో 10 తలకాయలున్నాయి, 20 చేతులు. 20 చేతులున్నవాడైనా 10 తలకాయలున్నవాడైనా ఆయన నిశాచరు. రాత్రిపూట రాత్రిపూట ఉత్సాహాన్ని పొందుతాడు. కానీ నువ్వో ప్రత్యేకించి రావణ సంహారము కోసమని వచ్చినటువంటి వాడు. అందుకని ఈ చేతులు శ్రీమన్నారాయణుని యొక్క బాహువుల బాహువు. ఈ బాహువుల చేత రావణాసురుడు నిగ్రహింపబడాలి. ఈ సమస్తమైనటువంటి జగత్తు రక్షింపబడాలి. అటువంటి బాహువులు కలిగిన వాడా దీని కొరకింత తాత్సారం చేస్తున్నావు? ఎందుకని రావణాసురుని నువ్వు మట్టు పెట్టడం లేదు? అందుకని బలవీర్యాన్ని పుంజుకో. నువ్వు కొద్దిగా అలసటకి గురి అయి ఉన్నావు. ఎందుకని బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం చేశారు. వాటి వల్ల నశ్రమో నజ్వరో నా వాతేన రూపస్య విపర్యయ. అసలు నీకు శ్రమ కలగదు, అలసట ఉండదు, వాతం ఏర్పడదు, జ్వరం ఏర్పడదు, బాధ కలగదు, ఆకలి వెయ్యదు, దాహము వెయ్యదని వరాలు ఇచ్చారు. ఆ విద్యల్ని ఉపాసన చేస్తే అంతటి రామచంద్రమూర్తి కూడా ఇవాళ అలిసినటువంటి స్థితిలో ఆయనలో ఉత్సాహాన్ని ప్రేరేపించారు. ప్రేరేపించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందించగలిగినటువంటి స్తోత్రాన్ని ఉపదేశం చేయాలి. అందుకని ఆ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఈ స్తోత్రానికి మహర్షి పెట్టుకున్న పేరు శృణుగృహ్యం సనాతనం. ఇది ఈ స్తోత్రం నేను చెప్పేది ఆదిత్య హృదయం. ఆదిత్యుడంటే ఎవరు? అదితి పుత్రుడైనటువంటి సూర్య భగవాన్. ఏ సూర్యుడు అనకూడదా? ఏ సూర్యుడి స్తోత్రం అనకూడదా? అనలేదు. ఆదిత్య హృదయం. ఇది భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఎండని ఎండగా చూడదు, వానని వానగా చూడదు, నీటిని నీటిగా చూడదు, భూమిని భూమిగా చూడదు, సూర్యుడిని సూర్యుడిగా చూడదు, చంద్రుణ్ణి చంద్రుడిగా చూడదు. ప్రతిదాని లోపల ఉన్నటువంటి శక్తిని ఉపాసన చేస్తారు. ఇది భారతీయ సాంప్రదాయం. వర్షాన్ని అది కేవల వర్షం, ఆ వర్షాంతర్గతమై పంటలు పండించగలిగినటువంటి శక్తికి ఆరాధన చేస్తారు. వర్షాంతర్గతమై దాహమును తీర్చగలిగినటువంటి శక్తిని ఆరాధన చేస్తారు. భూమిని భూమిగా చూడరు. ఈ భూమి పంటలను పండించి ఆకలిని తీర్చగలిగినటువంటి శక్తిగా ఎందులోంచి వచ్చి మనం ఎందులోకి వెళ్ళిపోతున్నామో అటువంటి మాతృస్వరూపిణిగా ఆరాధన చేస్తారు. అదే సంప్రదాయాన్ని మహర్షి ఇక్కడ నిరూపిస్తున్నారు. అందుకని దీన్ని ఆదిత్య హృదయము. అదితి యొక్క కుమారుడైన సూర్య భగవానుని యొక్క ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుణ్ణి ఉపాసన చేస్తున్నారు. అందుకని ఇది కేవలం సూర్యబింబాన్ని ఉపాసన చేయడం కాదు, ఆ సూర్యమండలాంతర్గతమైనటువంటి శక్తి ప్రచోదకుడైన నారాయణుడిని ఉపాసన చేస్తున్నారు. అందుచేత ఈ ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా పెద్దలు అన్నారు, దీని మీద మళ్ళీ చాలా అనేకమైన వాదనలు వచ్చాయి. అసలు దీన్ని ఎప్పుడు ఉపదేశం చేశాడన్నారు. కొందరు అన్నారు మధ్యాహ్నం అపరాహ్న వేళలో ఉపదేశం చేశాడన్నారు. కొందరు అన్నారు కాదు కాదు ఇది ప్రాతకాలం నందు ఉపదేశం చేశాడు. కొందరు అన్నారు అసలు దీన్ని ఏషా 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 అన్న మాట వాడారు కాబట్టి శివుడిని ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం చదవాలా అన్నారు. చూపిస్తూ చూపిస్తూ ఏషా ఇది 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 అంటూ ఆ బింబాన్ని చూస్తూ చదవాలా అన్నారు. కొందరు అన్నారు సూర్యోదయ సూర్యాస్తమయములలో సూర్యాస్తమయ సమయంలో ఇంకా ప్రయాణం కానీ సూర్యాస్తమయంలో ఆ కిరణములు కానీ ఒంటి మీద పడడం ఆరోగ్య రీత్యా మంచిది అని నీతిశాస్త్రం కూడా అంగీకరించింది. కానీ బాలార్క ప్రేత భూమస్య అని నీతిశాస్త్రం కూడా నిషేధించింది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా నిలబడడం కానీ ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కానీ శరీరంలో ఉండేటటువంటి పటుత్వాన్ని తగ్గించేది. అందుచేత బాలాంకునికి ఎదురుగా నిలబడకూడదు కనుక ఆదిత్య హృదయాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురు నిలబడి చెయ్యమని చెప్పలేదు. మరి దీన్ని ఎలా చెయ్యాలి అని అడిగితే ఇక్కడ ఉపాసన చెయ్యాలి.
ఎలా ఉపాసన చెయ్యాలి అని. బంగారు కాంతులతో నిండిపోయినటువంటి పూర్ణముగా అప్పుడే ఉదయించినటువంటి సూర్యమండలాన్ని, ఆ గుండ్రముగా ఉండేటటువంటి సూర్యబింబాన్ని ఇక్కడ ఉపాసన చేయమన్నారు లోపల. ఆ బంగారు కాంతుల్ని దర్శనం చెయ్యాలి. మీకు ఆదిత్య హృదయంలో ఒక గొప్ప రహస్యం. మిగిలిన దేవతా స్వరూపాల్ని మీరు దేన్ని ఉపాసన చెయ్యండి, దానికి ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుంది మంత్రాన్ని. ఆ ధ్యాన శ్లోకాన్ని మీరు చదవాలి. మీరు ఒక పంచాక్షరి మహామంత్రం అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. పంచాక్షరిని ప్రతిరోజు ఉపాసన చేస్తారనుకోండి, ఆ పంచాక్షరి మంత్రాధిష్టాన దేవతని ఒక ధ్యాన శ్లోకంలో వేడుకుంటారు. ఇదిగో నువ్వు ఇలా ఉంటావు అని అడుగుతారు. అలా ఒక లలితాకళా భట్టారిక స్వరూపంగా ఉపాసన చేస్తే అరుణాం కరుణా తరంగితాక్షీం అని అమ్మ నువ్వు ఈ స్వరూపంతో ఉన్నావు అని ఉపాసన చేస్తారు. ఆ ధ్యాన శ్లోకంలో ఆ కరచరణాదులతో కూడినటువంటి ఆ అమ్మ అనండి, అయ్య అనండి, మీరు ఏ పేరుతో చెప్పినా అసలు నామవాచకం అనేటటువంటిది భగవంతుడికి వర్తించదు. కానీ మీరు ఉపాసన సౌలభ్యము కోసమని మీరు చూస్తున్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తిని ఒక ధ్యాన శ్లోకంలో చెప్పి ఆ ధ్యాన శ్లోకంలో ఎలా ప్రతిపాదించాలో అటువంటి మూర్తిని ఇక్కడ ఊహిస్తారు. ఊహించి ఆ ఊహ చేత ఏర్పడినటువంటి మూర్తి యొక్క పాదముల దగ్గర మీ మనసును నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఆదిత్య హృదయంలో అటువంటి ఇబ్బంది లేదు. ఇందుచేత ఒక్కసారి మీరు నిజంగా దర్శనం చేయించి చర్మచక్షులతో చూడవచ్చు సూర్యనారాయణుడు. ఇలా ఉంటాడు సుమా సూర్యనారాయణుడు అని మీకు మళ్ళీ వేరొకరు వచ్చి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ప్రాతకాలంలో నిద్రలేచి ఆ సూర్యమండలంలో భగవానుడు ఆవిర్భవిస్తుంటే ఎర్రటి కాంతులు మొట్టమొదట ఎలా వస్తాయో, ఆ ఎర్రటి కాంతులలోంచి ఆ సూర్యబింబం ఎలా ఉదయిస్తుందో అసలు కన్యాకుమారిలో చూడాలి. దాన్ని అందమంతా సముద్రంలోంచి బయటకు వస్తున్నట్టు కనపడతాడు స్వామి. ఆ మూర్తిని చూస్తే పసుపచ్చటి కాంతులతో ఒక పువ్వు పైకి వస్తున్నట్టు. దీన్ని ఈ మధ్యకాలంలో నేను ఒక వేసవిలో చూసి ఆశ్చర్యపోయిన మానస సరోవరాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు వీడియోగ్రాఫ్ చేసింటారు. ఆ వీడియోగ్రాఫ్ చేసినప్పుడు అది మొత్తం చూస్తే వెండి కొండలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది ఆ మానస సరోవరంలో కైలాస క్షేత్రం. కానీ సూర్యోదయ సమయంలో ఆ పసుపచ్చని కిరణాలు పడితే ఇంత తెలుపులేదు, అంత బంగారు కొండే పసుపచ్చగా అన్నట్టుగా కాల్చిన బంగారపు ముద్ద ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుంది బంగారు. నేను ఇది చూసి ఎంత ఆశ్చర్యంగా అంటే నా దరఖాస్తు కూతురు చూస్తున్నా మా అబ్బాయి అన్నాడు, నాయాన్ని మీరు అనుకుంటారు కదా స్ఫటికలింగం ఏ పువ్వు పెడితే ఆ రంగు ఆ స్ఫటికం పొందుతుందిరా, పరమాత్మ ప్రకృతి అలా మారుతుంది అనుకుంటారు కదా. ప్రకృతి చేత ప్రాధాన్యత పొందినటువంటి ప్రకృతి పురుషులు విడదీయలేని సంబంధం ఆ బంగారు రంగు కలిగిన కైలాసంలో గోచరించడం లేదా చేత అలా బంగారు రంగులో కనపడుతుంది ఆ కైలాస పర్వతం. అలా ఇక్కడ పరమాత్మ సూర్య భగవానుడు కూడా ఉదయించేటప్పుడు బంగారు రంగులో. రామకృష్ణ మిషన్ వాళ్ళు మీరు ఎవరి దగ్గర పుస్తకం ఉంటే చాలా నిజంగా పరమ ప్రయోజనం చేశారు వాళ్ళు. ఆదిత్య హృదయం అని వాళ్ళు చిన్న పుస్తకం చేశారు. రేపు ఎవరి దగ్గరైనా లేకపోతే వాళ్ళ ప్రయోజనం కోసం పుస్తకాన్ని తీసుకొచ్చి చూపిస్తారు. అది బయటికి వెళ్ళి చూడవలసిన అవసరం కూడా లేకుండా ఆదిత్య హృదయం పుస్తకం తీయగానే మనసు నిలబడడానికి వాళ్ళు ఎలా ఫోటోగ్రాఫ్ చేశారో, కానీ ఆదిత్య హృదయంలో ఎలా ప్రతిపాదింపబడ్డాడో అటువంటి మూర్తిని అక్కడికి వేశారు. కరెక్ట్ గా బంగారు రంగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ బాలాకుడి వేశారు. అటువంటి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసేటప్పుడు ఆయన గురించి మనస్సు నిలబడడం ఆదిత్య హృదయంలో చాలా మీరు చూడని విషయం ఏం కాదు, మిగిలినవి ఏమి ఊహించాలి, ఎక్కడో వినాలి, ఓ ఇలా ఉంటుందా ఈ స్వరూపం అనుకోవాలి, అది ఇక్కడ నిలబడాలి మనం చేత. అప్పుడు ఆ ప్రార్థనా శ్లోకం చెయ్యాలి. ఆ ధ్యాన శ్లోకంలో మీ మనస్సు నిలబడితే అప్పుడు ఆ స్వరూపం దగ్గర ఈ శిరస్సు వంచాలి. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొకటి పరిచయం చేయగల రోజు సూర్యబింబాన్ని చూస్తూనే ఉంటారు. అదిగో అటువంటి సూర్యుడిని గురించి చెప్తూ ఆయన అంటారు, ఇదిగోనయ రామ రామ మహాబాహో స్మృడు నృత్యం సనాతనం ఏల సర్వాన్ నరీం వత్స సమరే జీషిసి. ఆ పిలవడం అందం చూడండి. వాల్మీకి మహర్షిని వత్స అని పిలిచారు. వత్స అని ఎవరిని పిలుస్తారు? సాధారణంగా కొడుకుని పిలుస్తారు. కొడుకుని పిలిచేటప్పుడు రే వత్సాయి కదా అంటుంటారు. శిష్యుడిని గురువు పిలుస్తాడు మళ్ళీ ఇలా. తండ్రి, అందుకే తండ్రిని మించినటువంటి గురువు లేడు అని శాస్త్రం. తండ్రి ఉన్నాడా? అన్ని విద్యలు ఉన్నాయి. తండ్రి లేడా? వాడికి విద్య యొక్క గతిలో కొంచెం తేడా వస్తుంది. ఎందుకు
ఇంకా మన ఇంట్లో లేదు. ఆ గతి చూపించగలిగిన వాడిని కోల్పోయాడు జన్మజన్మాంతరంలో. అందుచేత ఆ తండ్రి కొడుకుని పిలిచినంత వాత్సల్యంతో మామ చా అని పిలిచాక పిలవడంలో ఒకసారల్లా ఆర్తి చూడండి. మామ ఇంతసేపు యుద్ధమా, మహాబాహు వచ్చి నీ రామాసుని నిగ్రహించడని. ఈ బాహుని సామాన్యమైన బాహుగా బాహుడు బాహుడు దానితో భూదండం పట్టుకుని యుద్ధభూమిలో నిలబడి ఇంతసేపు యుద్ధమా, నీచరాముడు నీతో ఇంతసేపు యుద్ధం చేయమా, శిక్షించలేక స్వామి శివకృత్యం సనాతనం ఏన సర్వాన్ని వక్ష సమరే విజయిష్యసి. అప్పుడు ఏం కావాలో అని చెప్పాలి. అయ్యా మా అమ్మాయి చదువు రావట్లేదండి, ఏదైనా మంత్రం ఉంటే చెప్పురో, ఏదైనా మంత్రం ఉంటే చెప్పురో, మీ ఇంటి చుట్టూ తిరిగినంత కాలం ఊరుకుని వాళ్ళ అబ్బాయికి ఏదో అదృష్టంగా పిహెచ్డీ చేసుకుంటే మరి ఏ నేల తర్వాత అక్కడ మీరే వాళ్ళ ఇంటికి మీ అబ్బాయిని దాన్ని పంపిస్తారని పుస్తకంలో మంత్రం దొరికి ఇప్పుడు చెప్తానంటే అసహ్యం. అప్పటికి ఏది ప్రయోజనమో అని ముందు చెప్పాలి. అందుకని ఆదిత్యపోయే విఫలంగా ప్రయోజనం అది కాదు. కానీ ఆ కృషి మార్పుకున్న అందం అటువంటిది. పరమ ప్రయోజనం ముందు యుద్ధాలు కావాలి. అందుకని సమరే విజయిష్యసి. ఇదిగో ఈ స్తోత్రాన్ని నేను ఈ స్తోత్రాన్ని ఒక్కసారి మనస్సులో 3 మార్లు చేసి చేసావా వెంటనే అంటే లేదా కొత్తగా వస్తుందా అంటే బూది తప్పిన నిప్పు. ఆ బూది తప్పినటువంటి నిప్పుకి పైన బూది ఉంది, అందుచేత అది నిప్పుగా తెలియడం లేదు. ఆ స్తోత్రం ఒకసారి చదవగానే ఇక్కడే ఉంది శక్తి. ఆ శక్తి విస్ఫోటనం అవుతుంది, ఆ శక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి ఆవిర్భవించడానికి కావలసిన కారకాన్ని ఉపదేశం చేస్తున్నారు వాల్మీకి మహర్షి స్తోత్రంలో. అందుకని సమరే విజయిష్యసి, యుద్ధాన్ని గెలుస్తావు. అంటే ఒకసారి రామ అంటే ఆర్తి లేనంలో కొడుకు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు, తండ్రికి తెలుసు. అది కొడుకు చెప్పాలి. గురే షణ్ముఖ షణ్ముఖ అయ్యా అని 2 మాటలు చూస్తాడు. ఆ పిలవడంలో అదే నీ తండ్రి పిలిచినంత ఆప్యాయంగా పిలవడం మహాబాహో ఎవరివయా కళ్యాణం చేసుకుని వెళ్తున్నప్పుడు విష్ణు శాపం పట్టుకుని ఎదురొచ్చినటువంటి ఆ పరశురాముని నిగ్రహించి విష్ణు శాపాన్ని చేస్తూ పుచ్చుకున్నటువంటి వాడి పరశురాముడంతటి వాణ్ణి గ్రహించినటువంటి రాముడి. అంత చేత 2 రాముడు ఉండకూడదు, ఒక రాముడిగా ఉన్నవాడి రామరామ మహాబాహో శివుడు. ఇది నేను చెప్పడం లేదు, పెద్దలైన వారు ఋషులైన వారు ఏదైనా ఉపదేశం చేసేటప్పుడు ఏమైనా 4 మాటలు చెప్పేటప్పుడు ఇదంతా నా ప్రజ్ఞండి, నేను సంపాదించానండి అని చెప్పరు. ఇది పెద్దలు వండారు, నేను వడ్డిస్తున్నానంటారు. ఆ వినయం లేకపోతే అందుకని శివగృహ్య సనాతనం. ఇది గుహ్య సనాతనం, ఎప్పటి నుంచో ఉన్నది శాస్త్రం. దీనిని ఇవాళ నేను ఉపదేశం చేస్తున్నాను, జాగ్రత్తగా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. తరువాత మిగిలిన ప్రయోజనాలు చెప్తున్నారు. ఇది ఆదిత్య హృదయం. ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణ ఉపాసన చెప్తున్నారు. దీనికి క్రతు అక్కర్లేదు, ఒక్కసారి నిలబడి మాట చెప్పు. ఎక్కడ చెప్తావు? నీకేం బెంగలేదు. కాంతారేషు కయేషు చివరిలో చెప్పారు, అడవిలోకి వెళ్ళిపోవచ్చు. నీకు భయం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు స్నానం చేసి ఉంటావా? అప్పుడు లేకపోతే బాధ్యశుద్ధి ఉంటుందా? అక్కర్లేదు. నీకు భయం కలిగి నువ్వు అడవిలో ఉన్నావు, అప్పుడు ఒక్కసారి ఇక్కడ తలుచుకో. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని తలుచుకుని రశ్మినంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని ప్రార్థన చేయి. అంజలి ఘటించు, ఆ నమ్మకం చెప్పు, స్తోత్రం పూర్తి చేయి. అంటే ఇక్కడి నుంచి విస్ఫోటం అయిపోతుందంటే ఆ శక్తి ఆవహిస్తుంది. ఆ శక్తి నీకు తెలియకుండానే నీలోంచే బయట. అందుకని దానికి మార్గం చెప్తున్నారు ఇవాళ మహర్షి. అందుకని ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఆ మాట కూడా ఎంత చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు శత్రువులు? అక్కడ ఉన్న ప్రధానమైన శత్రువు రాముడే. అందుకని వీళ్ళు వాళ్ళు నిగ్రహింపబడ్డారు. మరి సర్వశత్రు వినాశనం ఏమిటి అంటే ఆదిత్య హృదయం చదివినటువంటి వారికి కలిగేటటువంటి పరమ ప్రయోజనం కేవలం శత్రువుల్ని సంహరించడానికి ఆదిత్య హృదయాన్ని ఏదో అక్కడికలు చేసినట్టు చేయడానికి కాదు. అది దీని కొరకు సర్వశత్రు వినాశనం. అంటే అసలు శత్రువుని ఇక్కడ పెట్టారు, వాళ్ళని మనం నిగ్రహించలేదు. కామ క్రోధ చలోభ జాతే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఆదిత్య హృదయాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళకి ఇక్కడే ఉండేటటువంటి అంతర్గత శత్రువుల్ని ఓడించి పరమాత్మని పొందగలిగినటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అందుకని ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఏన సర్వాన్ నరీంపచ్చ. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం. ఇది జయాన్ని
ఆ జయం ఎంతటి జయాన్నైనా ఇచ్చేస్తుంది. ఇంద్రియముల మీద జయం దగ్గర నుంచి మీరు ఏ జయం కోరుకుంటే అటువంటి జయాన్ని ఆదిత్యం ఇచ్చేస్తుంది. అందుకని ఇది జపే నిత్యం, ప్రతిరోజు ఎవరు దీన్ని చదువుతున్నారో అటువంటి వాళ్ళకి అసలు ఇంకా ఏ విషయంలోనూ ఎదురు. ఎందుకని ఇది అక్షయం పరమం శివం. శివం అంటే పరమ మంగళప్రదం, పరమ సుఖప్రదం. మీరు ఏ సుఖాన్ని కోరుకుంటున్నారో, ఏ శాంతిని కోరుకుంటున్నారో, ఏ మంగళాన్ని కోరుకుంటున్నారో దాన్ని తెచ్చి మీ ముంగిట నిలబెట్టగలిగినటువంటి స్తోత్రం. అదిగో అటువంటి స్తోత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. ఆ స్తోత్రాన్ని నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా విని 3 మార్లు చెప్పవలసినది అని. ఇంకా ఇక్కడ నుంచి దీన్ని ఇంకొక శ్లోకంలో కూడా దీని ఫలితాన్ని చెప్తారు. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధన ఉత్తమం. ఇది వివరణలో కావలసినటువంటి శ్లోకాలు కావు. అంటే సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం, ఇది సమస్త మంగళములు ఇస్తుంది. మంగళములు ఇవ్వడానికి ఏం చేస్తుంది? పాపములను ప్రతిఘటిస్తుంది, పాపములను నాశనం చేస్తుంది. ఏంటి రెండింటికి సంబంధం? అసలు మంగళములలో మంగళం ఏమిటో తెలిసాను. మీకు ఆ శ్లోకాల యొక్క అర్థం ఇక్కడ నిలబడిపోయింది అనుకోండి, నిజంగా అందులో 108 నామాలు రహస్యంగా ఉన్నాయి. నిజంగా ఈ రోజులో 108 నామాలు అవుతాయా? ఇంట్రడక్టరీ శ్లోకంలో గలవాడితేనే 3 శ్లోకాలు అవుతాయి. 108 శ్లోకాలు అయిపోతాయా? అయిపోతాయని కాదు. అంటే మీరు ఎక్కడెక్కడాలి ఎందుకంటే అరిచిపోయి అనుకోకండి. అందులో ఉన్న సూత్రం అర్థమైతే చాలు, ఒక అనుబంధం ఏర్పడిపోతుంది మీకు జీవితంలో. ఆ సూర్యుడిని చూస్తే చాలు, ఒకసారి ఆ వెలుతురు చూస్తే చాలు, ఎస్ ఇది నా జీవితానికి కారణం. ఈ వెలుతురుతో, ఈ సూర్యుడితో, ఈ చంద్రుడితో, ఈ నక్షత్రాలతో, ఈ గ్రహాలతో, అందుకే ఆయన నక్షత్ర గ్రహతారాన అని నక్షత్రములతో, గ్రహములతో, తారకలతో, పితృదేవులతో, బ్రహ్మతో, విష్ణుతో, శివుడితో, కుమారస్వామితో వీరు వారిని లేరు అందరినీ తీసుకెళ్లి సూర్యుడిలో పెట్టి మీకు అనుబంధం ఇచ్చేశారు. వాల్మీకి మహర్షికి గొప్ప ప్రయోగం. కలియుగంలో మీరు ఎక్కడ వెళ్ళండి ఒక్కసారి, ఈయన మా తల్లి, ఈయన మా శ్రీమన్నారాయణ, ఈయన మా స్వామి, ఇదిగో ఈయన వల్ల నేను బతుకుతున్నాను అని హస్తస్థలాన్ని తెలుసుకుంటున్నారు అనుకోండి. హస్తస్థలాన్ని మీరు పూజ చేసేస్తున్నట్టే. ఈ అనుబంధం కాదు. ఈ అనుబంధం కోసం ఇది పాపాన్ని తీసేస్తుంది. అందుకని సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఏమిటో తెలుసండి? సూర్యనారాయణమూర్తి దర్శనానికి గుడికి వెళ్తున్నానండి అన్నాం కన్నా కూడా ఆశ్చర్యకరమైన ఇంకోటి అంటే మరి ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారని. సూర్యనారాయణమూర్తిని ఈ కంటితో మీరు మార్తాండుడిగా చూడలేరు, మధ్యందిన మార్తాండు ప్రసన్నుడిగా ఇక్కడ చూడాలి. పైగా ఆయన రథం మీద కూర్చుని వెళ్తుండగా మీరు చూడలేరు, బింబాన్ని చూస్తారు. అలా చూడడానికి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ. కానీ అదిగో మీరు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గుణములను అనుభవించడానికి కావలసినటువంటి గొప్ప సౌకర్యం ఆదిత్య అందిస్తోంది. ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి ఈ స్పృహ మీకు అర్థం కానప్పుడు ఎన్ని మాటలు ఆదిత్య జరిగినా దాంట్లో మీకు పెద్ద అనుబంధం ఏర్పడదు. లక్ష్మీనంతం సముద్యంతం దేవాసుర వస్తుగం, లక్ష్మీనంతం అంటే జనాలు ఉన్నవాడు, సముద్యంతం లోకాలన్నింటినీ ప్రవర్తింపజేయవాడు, భాస్కరం కాంతి కలిగినవాడు, భువనేశ్వరం భువనగణపతి అన్ని ప్రకటన చెప్పేశారు అనుకోండి. వాటి ఓహో ఉన్నవాడు ఏం చెప్పేది మనకి సూర్యకిరణాలు వస్తున్నాయి, లోకాలు ప్రవర్తింపజేసేవాడు ఏం చెప్పలేదు. సూర్యోదయం లేచి పని చేసుకోవాలా అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే కదా. దీన్ని మీరు ఎన్ని మాటలు జరిగితే మీకు పెద్ద అనుబంధం ఏర్పడిపోతుందో చెప్పండి. అనుబంధం దానితో మీకు అనుబంధం ఉండాలి. అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఆదిత్యమైన దానికి ప్రాతిపదిక. ఎందుకు ఇది కావడం అంటే అక్కడ యుద్ధంలో విజయం కోసమే కాదు, సర్వమంగళమాంగళ్యం అన్ని మంగళంలో ఇచ్చేస్తుంది. ఎందువల్ల సర్వపాప ప్రణాశనం. అసలు మంగళం పొందడానికి అడ్డు మీ పాపం ప్రతిబంధకంగా వస్తుంది. ఆ పాపాలను తీసుకు పొద్దున్నే మీరు ఒక్కసారిగా నమస్కరిస్తే మీ బుద్ధిలో ప్రచోదనం ప్రవేశిస్తాడు. ఇంకొక 10 నిమిషాల్లో వాడు వచ్చేస్తాడు మీకు ప్రతిబంధకంగా. ఒకసారి గుడికి వెళ్ళి వచ్చేసి పేపర్ చదువుదాం అని వెళ్ళిపోతాడు. దేవాలయానికి వెళ్ళి వచ్చి పేపర్ తీస్తాడు, చుట్టం వస్తుంది. ఇబ్బంది ఏం లేదు, దేవాలయ దర్శనం అయిపోయింది. ఇక్కడ ప్రచోదనం మారుతుంది. అది ఆ సూర్యుడిలోంచి వస్తుంటుంది ఆ ప్రచోదనం. ఆ సూర్యుడి కిరణాలు పడగానే, అంటే దీని మీద నేను భవన్స్ జర్నల్లో చాలా ఆర్టికల్ చదివాను ఆదిత్యోదయం గురించి. అందులో ఆయన ఎంత దూరం వ్యాఖ్యానం చేశారంటే హెప్టిక్ నర్వ్ అని నర్వ్ ఉంటుంది హ్యూమన్ బాడీ, దానికి స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ప్రేరణ పొందేటటువంటి స్థితి ఆ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ అది శాసిస్తుంది మన జీవితాన్ని. అది పొందేటటువంటి ఉత్తేజమే నిర్ణయాల యొక్క స్థాయిని మారుస్తుంది. ఇద్దరు ఒక వ్యాపారమే చేసుకుంటారు. ఒకడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, కోట్లు గెలుస్తాడు. ఒకడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు, మర్నాడు ఈ ఆస్తి పెట్టుకెళ్ళి 2 వేలు వేస్తాడు.
నిర్ణయం చేయడంలో తేడా ఎక్కడ వస్తుంది అంటే ఈ నరం ఉత్తేజం పొందడంలో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి పొందుతుందో తెలుసా అంటే సూర్యకిరణాల నుంచి పొందుతుంది. దీనికైనా ఒక తేలిక మార్గం ఒకటి చెప్పాడు. ఎలా పొందుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, నాడీ మండలానికి తుమ్మ ఉంటుంది. మీరు తుమ్మేశారనుకోండి, తుమ్ము వస్తాడు తుమ్మడా అని అనుకోండి, అంతకన్నా పెద్ద శిక్షి కొట్టలేదు. చాలా బాగా ఉంటుంది తుమ్ము అనుకోవడం అంటే. తుమ్ము వచ్చి రాకుండా మనం పెట్టేస్తాం అనుకోండి, ఒక్కసారి బయటకు వచ్చి స్పీడ్లోకి చూడండి, హార్ట్ శక్తి వచ్చేస్తుంది. టెక్టిక్స్ స్టిమ్యులేట్ చేస్తుంది సూర్యకిరణం. సరే ఒక్కదానికి ఆ శక్తి ఉంటుంది. నాడీ మండలం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి సూర్యకిరణం ప్రచోదనం చేస్తుంది జ్ఞానాన్ని. అందుకే సూర్యమండలాంతర్వర్తినిగా గాయత్రి మాతని బుద్ధి ప్రచోదనం అడుగుతారు మతంలో. కావలసింది అమ్మ నా బుద్ధిని ప్రచోదనం చేయి, బుద్ధిని ప్రచోదనం చేయి. ఆ బుద్ధి ప్రచోదనం పొందిందా వెళ్ళవలసిన చోటికి. అందుకని సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశం. అటువంటి స్తోత్రాన్ని చదివితే ఏమవుతుంటే చింత శోక ప్రశమనం, ఆయుర్వర్ధన ఉత్తమం. ఏకటి రెండింటికి సంబంధం. ఆయువు వృద్ధి పొందుతుంది. ఆయువు అంటే కేవలముగా శరీరం బ్రతికుండడం కాదు. శరీరం బ్రతికుండడమే ఆయుర్దాయం అయితే కోమాలో ఉండిపోయిన వాడు కూడా ఆయుర్దాయంతో ఉన్నట్టు లెక్క. ఆయువు కావలసింది అది కాదుగా. ఈ ఆయువుని పడగొట్టేది ఏమిటో తెలుసా అండి? మనకి భగవంతుడు ఇన్నాళ్ళు బ్రతుకుతావని ఉండదు. ఇది పరమ యథార్థం. శాస్త్రం అలాగే మాట్లాడు. వీడు 72 సంవత్సరాలు 11 నెలల 3 రోజుల ఇలా ఏం రాయడే ఆయన, ఇన్ని శ్వాసలని రాస్తాడు. ఈ శ్వాసలే లెక్క. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రం క్రోధ క్రోధ కృత్కర్త విశ్వబాహు ఇంకరా దీన్ని తేలిగ్గా చెప్పేశారు కదా వాళ్ళు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టం బహు అని. వీడికి కోపం అస్తమానం వచ్చిందనుకోండి, ఏమవుతాడు? ఆవేశపడిపోతుంటాడు. ఎక్కువ ఊపిరి ఎక్కువ తీసేస్తే వీడి కౌంటు తగ్గిపోతుంటుంది, ఆయుర్దాయం తగ్గిపోతుంది. పైగా వీడికి లోపల ఉన్నటువంటి నాడీ మండలము, హృదయము, ఊపిరితిత్తులు మొదలైనవి తొందరగా దెబ్బతిని డాక్టర్ చెప్పేస్తాడు. అబ్బాయి నువ్వు ఆవేశపడితే ఇంకా నువ్వు అన్నది ఉండదు కదా. ఇంకా అప్పటి నుంచి ఆయనకి చెప్పకంటే ఆవేశపడే ఉంటే అప్పటి నుంచి కూడా శాంతం అవార్డు చేసుకుంటాడు. ఎందుకు వచ్చిన శాంతం? కృతకరమైన శాంతం, వీడి కోసం శాంతం. మొదటి నుంచి ఈ శాంతం ఉంటే చాలా బాగుంది. ఇది నేర్పుతుంది కదా ఆదిత్య హృదయం. ఎలా నేర్పుతుంది? చింత శోక ప్రశమనం. చింతని శోకాన్ని పోగొట్టేస్తుంది. ఏమిటండి రెండు అంటే శోకము వలన కొంత చచ్చిపోతాడు. అసలు చచ్చిపోయిన తర్వాత చిట్టి మీద పెట్టి ఒకసారి కాలిపోతాడు. గొడవ వెళ్ళిపోతుంది. అక్కడ వాడు వాడు ఉన్నంతసేపు దేహం ఉన్నంతసేపే కదండి. దేహ సంబంధీకులు అందరితో అనుబంధాలు ఉంటాయి. దేహం విడిపోయింది అనుకోండి, దేహానికి చెట్టే ప్రయాణం ఎప్పుడు చిట్టి మీద పెడితే ఆ శరీరం అయిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అంతకుముందు ఫోటోలు ఉంటాయి అంటే కొత్తగా ఎవరైనా దాన్ని పెట్టిన వృద్ధి లేకపోతే ఏ గొడవ అనుకోండి. అందుకని ఆ దేహం పోతే దేహ సంబంధం కూడా పోతుంది. కానీ ఆ చిటి మీద పెడితే దేహం పోతుంది. చింత దేహాన్ని ప్రతి క్షణం చంపేస్తుంది. ఏమిటి చింత? వీడికి అక్కర్లేని అన్ని విషయాలు ఇక్కడే. ఒక్కొక్కడు ఉంటాడు చూడండి, మీరు వాడిని కూర్చోబెట్టి మీరు నాన్ స్టాప్ గా రామాయణం అంతా చెప్పేస్తే, అయ్యా అత్తగారు ఏంటి మీకు సుఖంగా ఉందా ప్రాణం అంటే, ఎందుకుండదు బాబు, మా అబ్బాయి నన్ను పంపించారు కదా రామాయణం వినమని. కానీ మా వాడు మొదటి నుంచి మంచివాడు, మా వాడే తిరిగి ఇలాంటి వెళ్ళనివ్వలే అంటున్నా వాడిని. ఇంత రామాయణం వినమని కదా మీరు ఎంత ప్రయత్నపూర్వకంగా తీసుకురండి, వడి వచ్చేదో పెట్టదు. ఈ చింత చంపేస్తుంది. అక్కడలే ప్రతిదానికి చెప్పేవాడి. అందుకే శంకరాచార్యులు వారు ధర్మోత్సవంలో ఇలాంటి వాళ్ళని మూఢ కృష్ణ పురు సమృద్ధి మనసి కృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం మిత్తం తేన వినోదయ చిత్తం యావత్ మిత్తో వర్జన చక్రస్థానం నిజ పరివారో వర్త పశ్చాత్ జీవతి జర్జరతే వార్తాపోతిన ఏంటో ఈ చింత ఎందుకు వచ్చిందిరా? బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త. వృద్ధాప్యంలో చంపేసేది చింత. ఏమిటో తెలుసండి చింత? అక్కర్లేని అన్ని విషయాలు వాళ్ళకి. కొడుకు ఎలా ఉన్నాడు, ఈ కొడుకు దగ్గరికి వస్తాడు, ఆ కొడుకు గురించి మాట్లాడతాడు. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొడుకు గురించే మాట్లాడితే గొడవలేదు. ఆ కోడల దగ్గరికి ఈ కోడలు నిప్పబడ్డం, ఈ కోడల దగ్గర నుంచి ఆ కోడలు నిప్పబడ్డాం. అదే చిన్నకోడలు అయితే తెల్లారి లేచేటప్పుడు ముగ్గెట్టేస్తుంది, పెద్ద కోడలు మాత్రం చివుకోమన్నాం. పోయి ఇంకా చిన్నకోడల దగ్గరికి వెళ్ళి అమ్మ పొద్దున్నే ముగ్గేయాలంటే గొడవలేదు. చిన్నకోడల దగ్గరికి వెళ్ళి ఈ ముగ్గులు ఈ వ్యవహారాలు ఇవి కాదు, దానికి ఎప్పుడు కొడుకు మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటుందండి నా పెద్ద కోడలు, ఆవిడ మనసు చివుక్కుమన్నాం. ఈ రెండు చివుక్కులతో ఇవి తృప్తి పొందాలి. మనసాన్న పడ్డాక నీళ్ళు ఇద్దరు కలిసి పెట్టారు ఇంటి పాట. అప్పుడు బాధపడడం ఎందుకు వచ్చిన చింత ఇవన్నీ? ఈ చింత శోక ప్రశమనం, ఈ చింతని శోకాన్ని పోగొట్టాలి.
ఉన్నది ఏదో పోయింది పోయింది పోయిందే నేర్చుకుంటాడు. రావాల్సింది ఏదో రాజేమో 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 నేర్చుకుంటారు. రెండేళ్ళు ఈ చింత శోకం ఈ రెండింటిని పోగొట్టుకుంటారు. ఇవి రెండు పోయాయి అనుకోండి, ఇంకోటి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉంటే ఏమవుతుంది, ఊపిరిలు తెల్లగా తీస్తారు. తీస్తే ఏమవుతుంది, ఆయుర్వర్ధనోత్తమం, ఈ ఆయుర్దాన్ని నిలబడదు. దీనికి ఖచ్చితంగా వ్యతిరేకమైన స్థితిలో అవతలపడుతుంది. వాడిని రక్షించడానికి సారథి పక్కకి తీసుకెళ్ళాడు. నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు, నేను ఆమె యుద్ధం చేయలేదా, నాకు చేత కాదా, నన్ను ఎందుకు తెచ్చావు, వాడిని చావు తప్పించడానికి తీసుకొచ్చినా చావు దిగిపోతున్నాడు. వాడికి చెప్తుంది రామాసుడు. ఈయన రథం కూడా లేదు ఈయనకి. అసలు ఈయన చింతించాలి, భార్య పడవాడి దగ్గర ఉండిపోయింది. కానీ ఈయన తేజోమూర్తిగా నిలబడి ఉన్నారు. ఈయన ఆత్మత నిరిగి దానం చేస్తారు మహర్షులు. అందుకని రాముడికి చెప్పారు అని చెప్పబోయాలి, చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను అని ఇంకా అక్కడి నుంచి సూర్యనారాయణమూర్తి యొక్క గుణములను వర్ణన చేయడం మొదలుపెట్టారు. అసలు మీకు అనుబంధం ఒకటి ఏర్పడాలి కదండి. ఆదిత్య హృదయం అంతా రోజు చదివేస్తామండి, నిజమే మంచిదే. దాని శబ్ద ప్రమాణం వేదములు ఉండేటటువంటి శృతి యొక్క ప్రమాణాన్ని తీసుకురావడం కోసమే నమక చమక స్థితిని తీసుకొచ్చారు. అందులోకి గొప్పదే, శబ్దం చేయడం ఒక శక్తిని ఇస్తుంది. కానీ ఆ సూర్యుడికి మీకు ఏమిటి అనుబంధం, ఇది తెలుసుకుంటే కదా మీకు దాంతో మానసికమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. అందుకని ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తీసుకొచ్చి. ఈయన ఎవరనుకుందా కూడా మీకు తెలియదు, ఈయన కూడా మీ వాళ్ళే, సాగంటి వాళ్ళంటే ఎక్కడి సాగండి అని ఒకసారి మాట, ఓహో పెద్దనాయన కూతురా అని మా అన్నయ్యే అంటే పోలేదు కానీ ఎక్కడ కలిసింది, ఒకసారి ఇంట్రడక్షన్ లో కలిసింది. అందుకని ఇప్పుడు మహర్షి చేస్తున్నటువంటి గొప్ప ప్రయోగం సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఆయన గుణములతో అనుసంధానం చేస్తున్నారు. ఎలా, రశ్మినంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని మొట్టమొదట సూర్యుని యొక్క గుణములతో ప్రారంభం చేశారు. ఇలా రశ్మిమంతుడయ్యా, నేను ఇలా ఒక్కొక్క శ్లోకం నామం చెప్తూ చెప్పాలనుకోండి, చాలా ఒక 2 రోజుల్లో ఆదిత్య హృదయం పూర్తి చేసేది కాకుండా అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే దీనికి ప్రయోజనం అందాలి కనుక దీనిలో నిక్షిప్తమైనటువంటి పరమ రహస్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అది మీకు కొంత ఉపయోగం ఉంటుంది. దానివల్ల చెప్పినందుకు 4 మాటలు భగవంతుడు పలికించినందుకు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది, అది అసంపూర్తిగా వదలం. అందుకని ఇక్కడ అంటారు రశ్మిమంతం అని మొదలెట్టారు. ఇంకొక నామంతో మొదలు పెట్టకూడదా, సూర్యుడిని పరిచయం చేసేటప్పుడు ఆయన రశ్మిమంతుడు అంటూ మొదలెట్టారు. రశ్మిమంతుడు అంటే కిరణములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఈ కిరణములు కలిగి ఉండడం అనేటటువంటిది మీరు ప్రత్యక్షంగా ఈ కంటితో చూడడానికి అనువైన రీతిలో సూర్య భగవానుడికి ఉంటాయి కిరణాలు. ఎందుకని మీరు ఎంత పలుకులు మూసుకుని ఇంట్లో కూర్చోండి, ఏదో ఒక సన్న రంధ్రంలోంచి సూర్యకిరణం వచ్చేస్తాయి. వచ్చేసి మీకు ఆ కిరణం కావడం, కిరణాంతర్గతమైనటువంటి భాష అంటే అందులో ఉన్నటువంటి కాంతి మీకు కనపడుతుంది. ఈ కాంతి దేనిలో తెలిసాక అసలు ఇది ఈ సూర్యరశ్మి పడలేదు అనుకోండి, ఏమవుతుంది, ఈ రశ్మి మంతం అండంలో మహోపకారాన్ని చెప్తున్నారు. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడని మనం చెప్తాం. అసలు అది అవనర్థం. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు. సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి భూమి ఆపాదించు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. తిరిగినప్పుడు సూర్యుని ఎదురుగుండా వచ్చిన ప్రాంతానికి పగ ఉంటుంది, సూర్యుడికి ఎదురుగుండా లేని ప్రాంతంలో చీకటి ఉంటుంది. సూర్యుడికి ఎదురుగుండా వచ్చిందనుకోండి, ఏమవుతుంది, నేను చీకటి వెళ్ళిపోయి లైట్లు అన్నీ తీసేసిన తర్వాత ఆ స్తంభానికి ఎదురుగుండా వెళ్ళిపోయాను అనుకోండి చీకటిలో, ఏం చేస్తుంది స్తంభం, గుర్తుకుంటాను వెళ్ళి తల బొప్పి కడుతుంది. కానీ స్తంభం అక్కడ ఉన్నది అన్న విషయం తెలియదు. ఇది సూర్యుడు వచ్చాడు అనుకోండి తెల్లవారు, ఇంకా మళ్ళీ చీకట్లు వేరే సూర్యుడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను సార్ కోటేశ్వరాయో నాకు సెంటర్ ఇవ్వండి ఒక కాపీ ఇచ్చేది అని అడగదు. సూర్యుడు రావడమే చీకటి, వెళ్ళిపోవడం అంతే. సూర్యుడు లేకపోవడమే చీకటి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు వచ్చాక చీకట్లు వెళ్ళిపోవడం కాదు, సూర్యుడు లేకపోవడమే చీకటి, సూర్యుడు ఉండడమే వెలుతురు అంతే. అంతేకాని సూర్యుడు వచ్చాడు చీకటి వెళ్ళాయి అసలు అలా ఉండదు. సూర్యుడు ఉన్నాడు అంటే చీకటి పోయింది గుర్తు, చీకటి ఉన్నది అంటే సూర్యుడు లేదు గుర్తు, జ్ఞానం ఉన్నది అంటే అజ్ఞానం లేదు గుర్తు, అజ్ఞానం ఉన్నది అంటే జ్ఞానం పొందలేదు గుర్తు. సూర్యుడు ఉన్నాడు అని గుర్తు నాకు ఎక్కడో మీకు చూపిస్తాడు. ఎలా, ఎక్కడో సూర్యుడు ఉండనివ్వండి, ఆ ప్రయోజనాన్ని మీరు ఇక్కడ కూడా పొందుకుంటారు. కిరణముల చేత ఎలా పొందుకుంటారు, సూర్య కిరణములు భూమిని తాకలేదు అనుకోండి. మీరు ఒక్కసారి ఊహించండి, ప్రపంచాన్ని ఎప్పుడు చీకటి ఉండిపోయింది అనుకోండి,
అసలు భూమి నుంచి నీరు ఆవిరి అవ్వదు. నీరు ఆవిరి కాకపోతే ఏళ్ళై ఓళ్ళై నదులై సముద్రములై భూమి మీద ప్రవహించేస్తుంది నీరు. అప్పుడు ఇంకా అసలు ప్రాణికోటి సంహరింపబడాలన్నది ఉండదు, ధారాళంగా పుట్టుకొచ్చేది జీవరాశి. అప్పుడు ఇంకా ఎక్కడ మనిషి బ్రతుకుతాడు, ఎక్కడ జలమయమైపోతున్నటువంటి ప్రపంచంలో ఎంతకాలం భూమి నిలబడుతుంది చెప్పండి? నిలబడదు. కానీ సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణములు పడడమే జీవితమునకు జీవనమున కోసం ఆహారంగా ప్రారంభం. అందుకని అసలు నీ జీవితం అక్కడ ఉందని చెప్తున్నారు. రశ్మిమంతం అండలో ఉన్న రహస్యం. ఈ రశ్మిమంతమే ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత తెలిసినట్టు యథార్థంగా దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ వచ్చే సైంటిస్టుల దగ్గర. ఇవి మనం 4వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో కూడా చదువుకుంటాం. ఇవి మీరు ఒక బీకర్లో మొక్కని తీసుకొచ్చి చీకటిలో పెట్టి నీరు పోసి ఉంచండి, 4 రోజుల తర్వాత మొక్క వాడిపోతుంది. నీరు పోయలేదా పోశారు, మొక్క లేదా ఉంది, ఎరువు లేదా వేశారు, మట్టి లేదా ఉంది, ప్రతి వాడిపోయింది, సూర్యకిరణాలు లేవు. చెట్లు ఎక్కడి నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి? సతత హరిత కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి పద్ధతి ద్వారా వంట వండుకుని ఆకులలో నిక్షేపించుకుంటాయి ఆహారాన్ని. అదే మనం తెచ్చుకుని వండుకుని తింటున్నాం. కాబట్టి మీకు కావలసిన ఆహారం అంతా ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ చెట్లు పెరుగుతున్నాయన్నా, జంతువులు పెరుగుతున్నాయన్నా, జలం ఉన్నది అధికమైపోకుండా పీల్చబడుతోందన్నా, కావలసిన సమయంలో మళ్ళీ వర్షింపబడుతోందన్నా, వీటన్నిటికీ కారణం సూర్యభగవానుడు. ఆ కిరణముల ద్వారా ఇవన్నీ చేసేస్తున్నాడు. ఒక కిరణం కాదు, ఇన్ని కిరణాలు. మళ్ళీ భగవంతుడు ఎంత పక్షపాతం లేకుండా ఉంటాడో సూర్య కిరణం కూడా అంత పక్షపాతం లేకుండా ఉంటాడు. సూర్యకిరణం నేను ఇంత పరమ పవిత్రమైన దాన్ని, సూర్యనారాయణ మూర్తి నుంచి వచ్చినటువంటి దాన్ని, కాబట్టి చీచి చచ్చిపోయినటువంటి బుద్ధి శరీరం మీద నేను పట్టమా, ఇక్కడ పడవ కట్టే పోవడానికి కిరణం వంక తిరుగుతుందా? వంక తిరగడానికి కిరణానికి మీకు సైన్స్ ఇదే చెప్తుంది. అస్తమానం ఏం చెప్తుంది? కిరణం వంక జరగవు, దానికి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, ఏదో 3 గంటల ప్రయోగం, ఒక అన్నం కథ పోబోతుంది, కిరణాలు వస్తున్నాయి, సరళ వెళ్తున్నాయి, కాంతికి రుసుక్తము కలదు. దీన్ని ఆదిత్య హృదయంలో అందులో అది రశ్మి అంతం. వంకర జరగడం, వెనక్కి జరగడం ఆ సూర్యుడికి తెలియదు. ఆయనకి పక్షపాతాలు లేవు, ఆయనకి భేదం లేదు, అన్నిటి మీద పడతాడు. పడ్డాడు కాబట్టి నువ్వు బతికే. మీరు ఎలా బతికే? ఆయన పడ్డాడు కాబట్టి ధనంజయ వాయువు లోపల నుంచి పైకి వచ్చి డీకంపోజిషన్ జరుగుతుంది. శాస్త్రవేత్త ఈ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఉన్నది ప్రపంచంలో ఆగిపోయింది అనుకోండి, ఒక్క క్షణం ఈ ప్రపంచంలో పడలేదు. ఎందుకని ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, మనిషి చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు, అయ్యి వాళ్ళు తీసుకోండి, గొడవలేదు. కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఎవరు తీస్తారు? ఎవరు దానికి తన సంస్కారం దానికి వెంటనే వాడికి తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకెళ్ళి వదిలేస్తారు. ఒక పంది చచ్చిపోతే వదిలేస్తారు, ఒక పక్షి చచ్చిపోతే వదిలేస్తారు. మరి ఎవరు చేస్తున్నారు దానికి తన సంస్కారం? పరమేశ్వరుడు పెట్టేశాడు. ధనంజయ వాయువుగా లోపల నుండి సూర్యకిరణ సంస్పర్శము చేత ఆ ధనంజయ వాయువు ఆ శరీరాన్ని ఉబ్బిస్తుంది. ఉబ్బి కదిలిపోతుంది, కదిలిపోయి మట్టిలో కలిసిపోతుంది. మీరు ఉన్న ఈ సమస్తమైనటువంటి పృథివీ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత. అందుకే ఏక బ్రహ్మాచ రుద్రచ్చ శివస్కంధ ప్రజాపతి ఆయన శివుడు. రుద్రభూమిలో పరమశివుడు ఉంటాడండి. అందుకని పరమశివుడి ఆలయాన్ని వెళ్ళకూడదు. శివుడు లేని చూపించు. శివుడు రుద్రభూమిలో ఉంటున్నాడు, రుద్రభూమి కాదా? ప్రతి క్షణాన్ని కారణంగా పడి ఉత్పత్తిలో చచ్చిపోతాయి. అసలు నువ్వే చచ్చిపోయేవాడి. నీ శరీరమే పంచభూతికం. ప్రకృతి శీలంలో పరిణామమయమైనటువంటి జగత్తులో నీ శరీరం పడిపోతుంది. అటువంటి రుద్రభూమిలో ఉన్నాడంటే సర్వత్ర వ్యాపించి పరమాత్మ ఉన్నారు. పరమశివుడు మండలాత్మకుడు కనుక చచ్చిపోయిన వాటిని మళ్ళీ మార్చి పృథివీగా చేసి అందులోంచి ఆహారాన్ని పుట్టిస్తున్నాడు. పుట్టిస్తే నువ్వు తింటున్నావు, తిని బతుకుతున్నావు. ఆయన కిరణం పడకపోతే నీకు బతుకులేదు. నువ్వు బతికేవంటే కిరణం కారణం. ఆ కిరణం వంకర తిరగడం మొదలు పెడితే సృష్టి. అందుకని అది వంకర తిరగడం, అది వచ్చి తెల్లగా పడిపోతుందంటే. ఆ పడిపోవడంలో ఎలా పడిపోతుందంటే అది తామరపోయినా దానికి అభ్యంతరం లేదు, కాచిపోయినటువంటి పీనువైనా దానికి బాధలేదు, మురుగు కావైనా దానికి బాధలేదు, బ్రహ్మార్పణమైనటువంటి ప్రసాదమైన దానికి అభ్యంతరం లేదు, బ్రాహ్మణ శరీరమైన దానికి అభ్యంతరం లేదు, కళ్ళు తాగి భగవంతుని నిందించేటటువంటి నాస్తిక శరీరమైన దానికి బాధలేదు. అన్నింటి మీద కిరణం ప్రసరిస్తుంది. ఇది రశ్మిమంతం, ఇది భగవాను యొక్క వాత్సల్యం, ఇది పరమేశ్వరుని యొక్క కృప. ఆ కిరణముల యొక్క ప్రయోజనాన్ని ప్రతి క్షణము అనుభవిస్తున్నాం. ఆ కిరణంలోంచి ఆహారాన్ని పొందుతున్నాం. నీ శరీరం నిలబడుతోంది. అటువంటి పరమాత్మ ఆయన యొక్క ఆగ్రహం ఎక్కడ కలుగుతుందో తెలుసా? ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది
అధర్మంగా నువ్వు ప్రవర్తిస్తే వేదం చదువుకుని ఉపనిషత్తులు చదివి ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాను తప్ప నా ప్రయోజకత్వం లేదని తెలిసి ధర్మాన్ని విసర్జించి తిరిగితే ఆ సూర్యుడే మార్తాండుడై మధ్యందినం మార్తాండుడై ప్రకాశిస్తాడు. అప్పుడు ఆయన కాముడు అవుతాడు, యముడు అవుతాడు. అప్పుడు అందుకే ఆయనే కాముడు ఉంది ఆదిత్యపదం. ఇది రామచంద్రమూర్తి పట్ల ఒకే సూర్యుడి అనుగ్రహం. ఒకే సూర్యుడు రావణాసురుడి పాలిట మృత్యు. అందుకని ఆపీమంటలి మృత్యు, ఆయన మృత్యు. ఆయన ఒకడికి అనుగ్రహం అవుతున్నాడు, ఒకడికి మృత్యు అవుతున్నాడు. ఎవరు ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తున్నారో ఆయనకి, అటువంటి వారికి ఆయన ఉత్థానం, రక్షకుడు, మోషకుడు. కాని వారికి సంహారం. అందుకని రశ్మిమంతం కాదు. ఈ రశ్మిమంతం అన్న మాట ఎక్కడి వరకు చెప్పారో తెలుసండి. ఈ కిరణములు వాక్యంలో వచ్చే కిరణాలు దీన్ని పోషిస్తాయి కాదు. అసలు ఆ సూర్యకిరణములు దేన్ని విప్పాడిస్తాయో తెలుసా అండి? మీకు టార్చ్ లైట్ వేశారనుకోండి, ఈ శరీరం ఆనందం పడుతుంది. ఇంట్లో చీకట్లో ఉన్నారనుకోండి, ట్యూబ్ లైట్ వేసుకుంటే ప్రశాంతంగా ఉందే అనుకుంటారు. కానీ సూర్యకిరణాలు పడితే ఒక రహస్యం ఉంది. రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా? అయోధ్యకాండలో చెప్పారు. ఆవిడ దశరథ మహారాజు గారు ఏడుస్తున్నాడు. రాముడిని ఆవిడగా పంపించాలన్నా పైగా ఎంత దారుణమైన వరాలు కోరేవి. ఆవిడంది, తెల్లవారిపోతుందయా, మీ వంశానికి అంతటికీ కూడా అధిదైవతమైనటువంటి సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. సూర్యకిరణములు జ్ఞానములకు హేతు. సూర్యకిరణ సంస్పర్శ చేత జ్ఞానములు పొంది యుక్తాయుక్త విచక్షణతో చెయ్యవలసిన పనిని చెయ్యడము నేర్చుకో. సూర్యకిరణం ఒక్కడే జ్ఞానం, మిగిలిన ఇవ్వవు. ఇదే రహస్యాన్ని తిక్కగారు భారతంలో విరాటంలో చెప్పారు. మళ్ళీ ఆయన ఎంత అందంగా చెప్పారంటే, జ్ఞానకిరణం గురించి చెప్తూ ఆయన అన్నారు, నిరజాకరణములు నిష్ఠయై చేసిన భవ్యతరంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రూవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటిందాక గవగిన గట్టి అనగా అటుల వేదత్రయ రతికాచయము పిలుపొందం పుట్టెడు మూలకండం అనగా జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముగుళనంబును జంబనంబును వచ్చి భావబింబంబు పూర్వాద్రిపైంది. జన సమాజ కర్ర పుట హృదయ సరోజములకు ముగుళనంబును జంబనంబును. రాత్రి మీరు సమస్యలోకి వెళ్ళిపోతారు. నిద్రలో సూర్యోదయం అయిపోయింది అనుకోండి, తెల్లారిపోయిందా అని ఒక్కసారి జాగృతిలోకి వస్తారు. ఆ జాగృతిలోకి రాగానే ఈ లోపల ఉండేటటువంటి హృదయం అనేటటువంటి పద్మం విచ్చుకుని ఉత్సాహాన్ని పుంజుకుని, అమ్మయ్య ఇవాళ ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 10ంటికి బ్యాంక్కి వెళ్ళాలి, విత్డ్రాయల్ ఫామ్ పెట్టి డబ్బు తెచ్చుకోవాలి, 11 గంటలకు ఆఫీసర్ గారు కాఫీకి వెళ్ళినప్పుడు చూడకుండా డబ్బుగా మెట్లు దిగిపోయి ఒకసారి చంద్రాన్ని వెళ్ళి 4 రూపాయలు కొద్దిగా చేసి కోటలో పెట్టి మళ్ళీ మేడకి వేసి సీట్లో కూర్చొని ఏమి తినే వాళ్ళ పని చేసుకోవాలి. ఇన్ని ప్రణాళికలు ఇక్కడ వేసేసుకుంటుంటుంది. ఇవన్నీ ఇంటర్న్స్ ఆఫ్ టైం. ఈ టైం ఎవరి వల్ల వెళ్తుంది చెప్పండి? సూర్య గతి వల్ల వెళ్తుంది. ఈ లోపల ఆ హృదయ సరోజములకు జృంభణం ఇవ్వగలిగినటువంటి శక్తి ఒక్క ఆదిత్య కిరణం. అందులో లేదు. ఈ జృంభణం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే, సామాన్యమైనటువంటి జీవితంలో నడుబడితో మొదలుపెట్టి మామూలుగా రోజు ఆ టైంతో లెక్క పెట్టుకుని ఈ గంటలు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని లెక్క పెట్టుకుంటాడు. ఇక్కడతో మొదలుపెట్టి లోపల జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ ఆదిత్యుణ్ణి ఆరాధించిన జ్ఞానం కలిగితే చిట్ట చివరవాడు ఏ స్థితిని పొందుతాడు అంటే, అందుకే ఆదిత్య హృదయంలో ఒక నామం చెప్పారు. ఎంత రహస్యమైన నామో తెలిసాకది. వింజవీధి ప్రవంతమహ అని ఒక నామం ఆదిత్య హృదయం. వింజవీధి ప్రవంతమహ అంటే రహస్యం ఏంటో తెలిసాకే, మనం అనేకమైనటువంటి శరీరాల్లోకి వెళ్తుంటాం. ఏం కొత్త కాలం ఈ శరీరంలోకి రావడం. ఇవ్వాలంటే ఇందులో వచ్చాం కానీ ఇంకా ముందు కొన్ని లక్షల కోట్ల శరీరాల్లోకి వెళ్తాం. వెళ్ళి ఆ శరీరంలో వెళ్ళడం, కొంతకాలం ఉండడం, ఆ శరీరంలో ఉండి ఏదో కొన్ని సుఖాలు దుఃఖాలు పొందడం, దాన్ని వదిలేయడం, మళ్ళీ ఇంకో దాంట్లో చూస్తుండడం, దానికో తల్లి తండ్రి అన్న నువ్వు అక్క చెల్లి భార్యలు చూస్తుండడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. పెడుతుంటాడు, ఎక్కడ పెడుతుంటాడో లేకుంటాడు. యోగుల దృష్టితో చూస్తుంటారు. చూస్తే వాళ్ళకి ఇదంతా ఎలా కనపడుతుందో తెలుసా అండి? అనేకమైనటువంటి కాంతి పుంజాలు పిల్లలు మీరు ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారనుకోండి, ఇప్పుడు అక్కడ అందమైన పరికరం ఒక అమ్ముతుంటాడు 5 రూపాయలు. ఇప్పుడు ఆ పిల్లల్లో నీళ్లు పోసి ఇలా నోటి దగ్గర ఉప్పు ఉంటాడు. ఉప్పు ఇన్ని బుడగలైపోతుంది. ఇవన్నీ చూసి పిల్లాడు దాన్ని కొడుకుని ఉప్పులు అంటాడు. తండ్రి ఏడ్రా సబ్బు నీళ్ళు బుడగలు చూసి ఆనందించాడు వీడు అని అమాయకత్వం చూసి తండ్రి ఆనందిస్తాడు. అలా యోగ పురుషులు చూసి ఆరింటి అసాధ్యం కూడా ఇంటిలో ప్రవేశించేస్తున్నాడు, ఇంటిలో తిరుగుతున్నాడు, ఇంటిలో ప్రవేశిస్తే అదే నేను అంటున్నాడు తప్ప
అసలు లోపల ప్రవేశిస్తున్నది నేను ఎక్కువ అంటారని అనుకుంటాడు. అందుకని ఒక్క యోగి దర్శిస్తాడు. ఇలా దర్శించారు యోగులు. నలినీకల కథ జలమతి తరలం తప్పచ్చి ఇంతవదిసే చపలం దీర్ఘాబ్దవిమానగ్రస్తం లోకం శోకచ అంత సమస్తం అన్న శంకరాచార్యుడు. విడసాక్ష్యం కూడా కావాల మీద నిడిగొట్టుదా జీవితం. ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు. ఈ మాత్రం దానికి నా ఇల్లు అంటాడు, నా పిల్లవంటాడు, నా పిల్లవంటాడు, నా అల్లవంటాడు, ఇంత చేస్తాడు, ఇది వదిలేస్తాడు, కుక్కలో వెళ్ళిపోతాడు, అక్కడ సంసారం ఉంటాడు, పందిలో వెళ్ళిపోతాడు, అక్కడ సంసారం ఉంటాడు అని వాళ్ళు యోగ దృష్టితో చూస్తుంటారు. ఈ లోపలికి వెళ్ళిపోవడం రహస్యం. చిత్రం ఏంటంటే ఇందులో మేము ఎప్పుడు వచ్చావు మనకి తెలియదు. మనకి ఎవరికి తెలిసండి అంటే మీకు ఎవరికైనా తెలిసేమో జ్ఞానం ఉంటే ఇందులోకి ఎప్పుడు వచ్చావు అంటే ఇది చెప్పలేము. జ్ఞానం ఎప్పుడైనా నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఫలానా, ఎప్పుడంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫలానా, ప్రమోషన్ ఎప్పుడు ఫలానా, ఇవన్నీ చెప్పేస్తాడు. ఇందులో ఎప్పుడు వచ్చారు సార్ అదే చాలా ప్రశ్న. ఎవరు తెలుసు మీకు తెలుసా? పోతారు. అసలు ఇందులోకి వస్తే కదా మిగిలిందండి. ఇందులోకి వచ్చి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు ఆలోచించాలి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఇందులో నేను అసలు ఎప్పుడు వచ్చాను రా, ఇందులో ఉండడం ఇప్పుడు పోలేదని అందరూ వెళ్ళారు కదా, కాబట్టి ఇందులో కూడా వెళ్ళిపోతాను కదా నేను. మరి ఆ నేనన్నతో ఇందులోకి వచ్చింది కాబట్టి కదా ఇది తిరుగుతోంది, అది ఎప్పుడు వచ్చిందిరా ఇందులోకి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే అది తిరిగి ఇది తిరిగి మధ్యలో ఉండి మూటకుంటుంటాడు. ఇది వ్యక్తి మూట అంటారు. దీన్ని తగిలించు తిరుగుతుంటాడు. అధ్యాత్మ శాస్త్రంలో వ్యక్తి మూట అంటారు. ఆ వ్యక్తి మూట అంటే మీరు తిరుగుతుంటే లోపల కూర్చుంటాడు. కూర్చుని మీరు చిత్రంటారు. చిత్రంగా కూర్చొని గుప్తంగా అకౌంట్లు రాసుకుంటుంటాడు. ఆయన ఏం సంబంధం కాదు. అకౌంటెంట్కి సంబంధం ఏంటండి? సాయంకాలం అనుకోకుండా 10,000 లాభం అంటే ఒక పురుషావతారు గారు అదృష్టం 10,000 లాభం అయిపోతారు. ఇవాళ ఒక్క ₹1 మహాలు ఏంటంటే బాగుంటుంది అకౌంటెంట్ గారు మామూలు కూర్చొని అన్నీ రాసేసుకుంటుంటాడు చిత్రగుప్తులు. ఆకన్నా ఈ జడ్జిమెంట్ ఎప్పుడంటే చెవులో ఉన్న డిగ్రీ తీర్పిస్తాడు. వాద ప్రతివాదాలు అన్నీ అయిపోయాయి కదండి. న్యాయమూర్తి హౌల్డర్ కౌన్సిల్ అని మొదలు పెడతారు. న్యాయమైనటువంటి లాయర్ గారు చెప్పారు మేమేమా అని చివరి తీర్పు చెప్తారు. అలా వీరికి మేము శరీరం ఇచ్చాము, మీరు ఇంతకాలం దీనికి ఉపయోగించారు, ఇప్పుడు మేము తీర్పు చెప్తున్నాము అని ఆయన తీర్పు చెప్తారు. ఆ తీర్పు ఏమో తెలుసా అండి? దీనికి ఇందులో 101వ తలుపు. దీని పేరు సుషుమ్నాడి అని పిలుస్తారు. చివర మీరు వెళ్ళిపోవలసినటువంటి టైం వచ్చినప్పుడు ఒక్క భగవంతుడికి తెలుసు, అన్నిటికీ తెలియదు. మీరు ఉంటా అంటే పాపం చాలా మూట కట్టుకుంటుంటారు. బ్యాంకు వెళ్ళాలి, డబ్బులు తేవాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలి. లేరండి, ఎన్ని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనేం చేయలే, ఏమో ఇప్పుడు కట్టుకున్నామని కూర్చుంటారండి, ఏదో పని పెట్టుకుంటూనే ఉంటారు. కానీ వాడికి తెలుసు కదా, వాడు ఏం చేస్తారంటే ఇంకా తీసేయాలి అనుకున్నప్పుడు రిట్రీటింగ్ ప్రాసెస్ అంటారు. వెనక్కి అడుగులు వేస్తాయి. ఇంద్రియాలు పెడితే మనసులో వెళ్ళిపోతాయి. అంటే ఆశ్చర్యం ఏం కాదు. ఇంద్రియాలకి కన్ను కన్నా ఇది రక్తమాంస వికారం. కన్ను చూసేస్తే కన్నుంటే కన్ను లోపల చూసే శక్తి ఉంటుంది. అది వెనక్కి అడుగేసి మనస్సులో పెడుతుంది. చెవు వినగలిగిన శక్తి అడుగు వెనక్కేసి మనస్సులో పెడుతుంది. ఇలా ఒక్కొక్కటి అడుగులు వెనక్కేసి ఇంద్రియ జ్ఞానాన్ని మనస్సులో పెట్టుకుంటుంది. అయ్యో దుప్పటే చెవులో వినవడం ఎందుకు శక్తి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి. కానీ ఇంకా మనస్సుతో వ్యవహరిస్తుంటాడు. అందుకని అమ్మో నా వాళ్ళు నా శరీరం ఇంతో ఇంత అల్లరిగా ఉంది, నన్ను ఇలా పడుకోబెట్టేశారు, నేను కదలలేకపోతున్నాను అనుకుంటుంటాడు. ఫాస్ట్గా ఈ మనస్సు ప్రాణంలోకి ఈ ప్రాణంలోకి వెళ్ళాక ప్రాణ అపాన జ్ఞాన ఉదాహరణ సమానం నాగ పూర్వ కృప ఘనశీల దేవదత్తములని 10 వాయువులు ఉంటాయి. ఇవన్నీ టక వచ్చేసి ప్రాణంలోకి మిళితం అయిపోతాయి. ఒక్క జ్ఞానం అనుకుంటుంది శిథిలమైన కోట మీద ఇంకా ఇది మా ఇల్లండి అని చెప్పి ఇంకా చూపించుకుంటారు. చూసారా ఈ పాడైపోయిందండి, ఎప్పుడైనా ఆయన కొంచెం డబ్బు ఉన్నవాడు పుట్టే కదా మేము కట్టారేమో దానికి ఒక గోడకి చాగటి కోటేశ్వరానికి చెందినది అని దానిలో బోర్డు రాసుకుంటారు. అలా జ్ఞానం అని ఒకటి వెంట పెట్టుకుని ఉంటుంది. దీన్ని దాన్ని కొడుకు ఆటను వదిలించేస్తారు. అదే ప్రశ్న అయిపోతుంది. అందుకని ఇవన్నీ వెనక్కి ప్రాణంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఈ మనస్సుని ఈ కర్మేంద్రియాన్ని ఈ జ్ఞానేంద్రియాన్ని పట్టుకున్నాక భగవంతుడు అంటాడు, వచ్చావా నాడు ఇచ్చాడు కదా, టైం అయిపోయింది, ఇప్పుడు నీ చెడ్డ చివరి కోరిక మనస్సు అప్పుడు చెప్తుంది. వీడికి ఎక్కడో అలవాటు ఉంటుంది, ఎప్పుడు ఏదో కోరికలో ఉంటాడు, దాన్నే కవరిస్తే భగవంతుడికి ఏమీ తీర్పు ఇవ్వడంలో తేడా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే దిగుమని కోరుకుంటుంది అది అందులో పోవాలి. ఈ 101 డోసులోంచి ఏ డోసులో విడిపోతే ఏ జన్మలో వెళ్ళిపోవచ్చో ఆయన తెలుస్తుంది. వీటిని సంఘలో పెట్టి ఈ వ్యక్తి ఒక మళ్ళీ వీడిని తగిలించి మళ్ళీ ఏం చేస్తారంటే ఇది ఒక పెద్ద ఐడెంటిటీ. మీరు ఇప్పటికీ స్టేట్ మీరే అనుకోకండి, స్టేట్ గవర్నమెంట్ లో ఒక ఆఫీసర్ గా వస్తున్నారు ఏమిటంటే ఒక మెసేజ్లో ప్యూన్ వస్తారు. ఆయన అడ్డంగా ఏదో ఎన్నో ప్రయత్నం చేసుకుంటారు. దాని మీద రాసముద్ర బెళ్ళ ఉంటుంది. ఆయన ముందు వచ్చాడు అనుకోండి, జీప్ దిగి వెనకాల వస్తున్నటువంటి వారు కొంచెం పెద్ద ఆఫీసర్ గారు గుర్తుపడతారు. అలా అందుకని ఆయన పరమేశ్వరుడి శంఖచక్రాలు ఎటువంటివో ఆఫీసర్లు ఆయన ఎటువంటి వాడు రాదు. అందుకని అలా ఉన్నటువంటి వాడు
చిట్టకి ఏం చేశారంటే ఈ సంచయాన్నింటినీ ఈ మూట సంఖ్యకి తగిలించి పద అని డోర్ ఓపెన్ చేస్తారు. ఇది ఏ తలుపు తెరిస్తే వెళ్ళిపోవాలో ఆ తలుపులోంచి కట్టలేదు. వెళ్ళిపోయాక వీడు పడుకుంటారు. ఏమైపోయారో చచ్చిపోయాడంటే ఏంట్రా అదే ఇంకా ఉంటున్న శరీరమే కదా, అందులో ఏం వెళ్ళిపోయిందంటే చూసి చెప్పలేము. ఏమో వెళ్ళిపోయి అమ్మ చూసారండి, రాత్రి కొడుతున్నారండి, ఇంకా తెల్లారి చేయాలంటే అలా ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా నిజంగా అనుకుంటున్నారో కూడా తెలియదు. రహస్యంగా రైళ్లలో రెండో తీయద్దని బాబు శాసనం చేస్తే అవుతుందో సరి. అందుకని ఇలా వెళ్ళకుండా 101 డోరు, ఆ డోర్ ఏంటో తెలుసండి, భగవంతుణ్ణి సర్వకాలంలో ఎందుకు ఉపాసన చేసి ఆదిత్య హృదయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు చూసారా, ఆ సూర్యుడితో సంబంధం పెట్టేసుకుని ఆదిత్య హృదయం జీర్ణం అయిపోతే ఆ నామాలన్నీ బాగా వంట పట్టేస్తే రోజు అంజని ఘటించడం అలవాటు లేదే ఏం చేస్తున్నా సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, తారకల్ని, పృథివిని ఇతరో తండ్రిలో కూడా దేవుడు చూశాడు. తండ్రిలో, తల్లిలో, భూమిలో, అంతరిక్షంలో, జులోకంలో, ఆదిత్యుల్లో అన్నిటా భగవంతుడిని చూసినటువంటి వాడికి 101వ రోజులో తీసుకెళ్తారు. అది చిన్న నీటి బిందు అంతా చేస్తాడు. చివరికి చేసి ఇవన్నీ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటారేమో, యోగశాస్త్రంలో చెప్తున్న యథార్థమైన రహస్యాలు కావాలంటే మీరు యోగ వ్యాఖ్యానం చదువుకొని నేను చెప్పిన నిజమో అబద్ధం తెలుసుకోండి. ఆ సుషుమ్నాడిని బట్టి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళినప్పుడు మూలాధారం నుంచి చిన్నగా బ్రహ్మాండం దగ్గరికి వచ్చి బ్రహ్మాండాన్ని ఖండం చేసి అక్కడి నుంచి సూర్యమండలంలోకి ఆ వెళ్ళిపోయిన వాడు పరమాత్మలో వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ ఉపాధి వాడు ఆయన నిత్య సంతోషిగా ఆనందంగా ఆత్మగా నిలబడిపోతాడు. ఇలా తీసుకెళ్తాడు. ఇది వింజ వీధి ప్రబంధమ అంత దూరం తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా కూడా పరమాత్మకున్నది. ఎలా రశ్మిమంతం ఆ సూర్యకిరణం నమ్ముకుని అవి జ్ఞానము, దాని వలన నేను జ్ఞానమును పొందుతున్నాను అని ఎవరు ఆయన అనుగ్రహం అపేక్షించారో అటువంటి వారి యందు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము ప్రసరిస్తే ఆ ప్రసరణ చేత ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకుంటాడు. తెలుసుకుని తను ఆత్మగా నిలబడిపోతాడు. అలా నిలబడిపోయినటువంటి వాడు నిజవీధి ప్రబంధమహాగా వెళ్తాడు. అందుకని రశ్మిమంతం సముద్యంతం ఒక్క 2 నామాలు గుర్తు చేస్తారు. సముద్యంతం, సముద్యంతం అంటే నిజంగా అసలు ఒక్కొక్క నామానికి కొన్ని 100 పేజీలు ఎంతగానే చెప్పారు పెద్దలు. సముద్యంతం అంటే ఎప్పుడూ ఉదయించే స్వభావం ఉన్నవాడు. ఎప్పుడూ ఉదయించే స్వభావం ఉన్నవాడు అంటే నిజంగా సూర్యుడికి ఉదయం అస్తమయం ఉందా? ఆయనకి ఉదయము అస్తమయం అనేటటువంటిది ఆయన స్వభావం కానే కదా, ఎప్పుడు ప్రకాశిస్తుంటాడు. అంటే దానివల్ల ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే లోకములను అన్నిటినీ కూడా తమ తమ క్రియాకలాపములను పెట్టి నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడై ఉంటాడు. ఇది పైకి కనపడకుండా ఉండేటటువంటి అత్యంత రహస్యమైనటువంటి శక్తి. మీరు ఏం చేస్తారంటే మీరు క్యాలెండర్ ఉంటుంది చేతిలో, మీరు ప్రాక్టికల్ గా ఒకసారి వచ్చి ఆలోచించండి. ఏం చేయాలి? ఏప్రిల్లో 16వ తారీఖు మా నాన్నగారి దగ్గర ఉంది, మే 11వ తారీఖు మా మ్యారేజ్ డే ఉంది, జూన్ 16వ తారీఖు మా చెల్లి మ్యారేజ్ డే, ఈసారి ఢిల్లీ వెళ్ళాలి, జూన్ 13 రిజర్వేషన్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, 9కి ఒకసారి దిగాలి. ఇలా మీరు డేట్స్ని బట్టి ఆ లోకంలో ప్రవర్తించవలసినటువంటి ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకుంటారు. ఇది సమస్త పిపీలికాన్ని కలిగించాలి. మీకు ఇంత ప్రణాళిక నెలలు సంవత్సరాలు వేస్తారు. మీకు రోజువారీ ప్రణాళిక ఉంటుంది. ఇది ఎంత చిత్రం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అని 3టితో వెళ్ళిపోతుంది. జాగ్రత్త అంటే ఒక్కసారి తెలివేసి ఉంటాం. ఆ తెలివిలో ఉండి జాగ్రత్త అంటే అసలు నిజంగా చెప్పాలంటే ప్రారంభాన్ని అనుభవించడానికి శరీరాన్ని ప్రపంచంతో అనుసంధానం చేసుకోవాలి. స్వప్నంలో భవిస్తే అది ప్రారంభం అవ్వదు. ఈ శరీరంతో అనుభవించాలి జాగ్రత్తలో, అందుకే ప్రారంభంతో వస్తాడు. ఈ ప్రారంభాన్ని అనుభవింపజేస్తారు రహస్యమైన. ఇది లోకమునందు ప్రవర్తింపచేయడం. ఇది ఎంత చిత్రంగా చేస్తారో తెలిసంటే మనకి తెలియదు. మనం అనుకుంటాం ఇవన్నీ మనం చేసేస్తున్నాం అనుకుంటాం. ఇదే లలితా సహస్రనామ స్తోత్రంలో అయితే ఇంకొంచెం ఉద్భాగంగా మాట్లాడారు. విశ్వభ్రమణకారిణి అన్న రాశక్తిని. ఇది భూమి తన చుట్టూ తాను తిరగాలి. ఈ చుట్టూ తిరగడంలో భూమి ఇవ్వాలని తిరగాలి అనుకోండి, ఇంకా పగలది రాత్రి. అందుకని భూమి తిరుగుతూనే ఉండాలి. కొన్ని తిరుగుతూ ఊరుకోవచ్చా? ఊరుకోకూడదు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి. సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు ఋతువులు వస్తాయి. ఋతువులు రావాలి, రేయింబవాళ్ళు రావాలి. ఋతువులు రేయింబవాళ్ళు వస్తున్నాయి అనుకోండి, మీరు నిద్రపోతూ ఉంటారు, మళ్ళీ లేపుతుంటారు.
లేచిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడ ఉంది అసలు విశ్వ ప్రణాళిక అంతా. వీడికి ఒక ప్రారంభం ఉంటుంది ఆ రోజున. వీడి ఉదాహరణకి ఆ రోజున వీడు ఎక్కడో ఒక మ్యాన్ హోల్లో పడాలి అని ఉందనుకోండి. వాడి అని ఉంటే ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇంట్లో కూర్చొని ఉన్నవాడు కూర్చోవచ్చు కదా. ఆవిడ అంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఏదో అలా తిరుగుతూనే ఉంటారు, అందుకే అత్తయ్య గారు అనేవారు నా వాడికి కాలంలో చక్రాలు ఉన్నాయమ్మా అంటుండేవారు. ఇంకా తిరుగుతుంటారు ఏంటంటే కూర్చోండి, ఆదివారం ఆదివారం సినిమా చూడండి అంటారు. అలా కాదు ఒకసారి వాడు ఉన్నాడో లేడో కూర్చుంటాను అని బయలుదేరుతారు. బయలుదేరి ఏదో గుర్తొచ్చి ఏదో ఆలోచిస్తూ నడిచి అక్కడ తీసేసేటటువంటి ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి ప్లేట్ లేదని చూసుకోకుండా అందులో మరి ఆకలికి ఏ కాలం వెళ్తుంది. సరే మొట్టమొదటి విమర్శ చేయడానికి నా శక్తితో ఉండాలి చెప్పాను వెళ్ళారు. ఆ తర్వాత హాస్పిటల్ మందులు రావడం, బ్యాండేజీ 3 నెలలు పడుకోవడం, సిక్కిలీము అయిపోవడం, ఏడవడం, పెట్టుకున్న ప్రణాళిక ఆగిపోవడం, మ్యాన్ హోల్ జరగడం అనేటటువంటి దాన్ని వీడి ప్రారంభాన్ని అనుభవించడానికి ఆయన విశ్వ ప్రణాళికలో ఎక్కడో ఉంది. ఇవి ఎంత జాగ్రత్తగా అనుకుంటుందో ఎందుకంటే ఈ సమస్త విశ్వాన్ని కూడా అంత కట్టుదిట్టమైన ప్రణాళికతో తన కార్యక్రమముల యందు నడిచేటట్టుగా ప్రవర్తింపజేస్తుంటారు. ఈ ప్రవర్తింప చెయ్యడం అన్నది చెయ్యకపోతే ప్రారంభం అన్నది అసలు అనుభవించాలంటే జాగృతి రావాలి. జాగృతి అంటే సూర్యోదయం రావాలి, వీడు తెలివిలోకి రావాలి, వీడు బయట రావాలి, వీడి కళ్ళను కొన్ని పెట్టుకోవాలి, వాటి వల్ల కలిగం ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, వాటిని వెలువరించాలి. ఇదిగో ఇంత నడిపించడానికి ఆయన రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఆయన ఇంత గొప్పవాడు కదండి, ఇది తెలుసుకుని దేవతలు మాత్రమే నమస్కారం చేస్తున్నారు అనుకుంటున్నారేమో పొరపాటు. అసురులు కూడా నమస్కరిస్తున్నారు. మరి దేవతలు నమస్కరించి అసురులు నమస్కరించి ఎందుకు నమస్కరిస్తున్నారు అన్నారు. అసురులు నమస్కరించాలంటే అంటే రాక్షసులు కూడా నమస్కారం చేస్తున్నారేమో సార్ చూస్తాం, ఎక్కడ నమస్కారం చేస్తారో చెప్పండి అని కాదు. ఎక్కడో ఉండదు అసురులు అంటే, ఇక్కడ కూర్చుంది కదా. ఈ 3 మారడమే అసురులు రావడం. సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉంటాయి లోపల. సత్వగుణం వచ్చింది అనుకోండి, సూర్యుడిని సూర్యుడిగా చూసి ఆయన మహానుభావుడు, ఆయన చేత నేను పోషింపబడుతున్నాను, ఆయన జగత్తులంతటికి ధారకుడు, పోషకుడు, నారాయణుడు నమస్కరించి ఆయన పట్ల వినయ విధేయతలతో ప్రాతకాలం నందు నిద్రలేచి సంధ్యావనం చేసి అర్చన చేసుకుని నిరంతరం భగవన్నామస్మరణ చేసుకుంటూ సుఖదుఖములకు అతీతుడిగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన పాదాలే తెలుసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు ఎవడున్నాడో వాడు చేసేటువంటి నమస్కారం దేవతానమస్కారం. రజోగుణంతో చేసేటువంటి నమస్కారం యథాత్మకు మానవ నమస్కారం, ఎందుకంటే వాటి కోరికలన్నీ ఉంటాయి కాబట్టి. తమోగుణంతో చేసేటువంటి నమస్కారం రాక్షస నమస్కారం. తమోగుణంతో ఉన్నవాడు కూడా నమస్కారం చేస్తాడు. అంటే అలా ఎలా చేస్తాడండి అని మీకు అనుమానం రావచ్చు. కీచకాదులు తొందరగా ఇవాళ రాత్రి రావాలని కోరుకున్నటువంటి సందర్భాలు లేవు. ఒక్కొక్క భోగం కోసమని, అందుకని ప్రతి క్షణం భోగం కోసం అలసత్వంతో, సోమరితనంతో, ద్వేషంతో, చూడకూడని చూపుతో ప్రవర్తించి చేసేటటువంటి సూర్య నమస్కారం తమోగుణంతో కూడిన నమస్కారం. అందుకని ఆ నమస్కారం చేయబడిన అది రాక్షస నమస్కారం కిందకే వస్తుంది. అందుకని దీంట్లో ఆదిత్య హృదయంలో రహస్యం ఏమిటంటే కారణం ఎందుకని అక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ రాముడు ఉన్నాడు. రాముడికి ఉపదేశం జరుగుతోంది. వీళ్ళిద్దరు ఉపాసకులు. రావణాసురుడు కూడా సంధ్యావంతం చేస్తాడు, రావణాసురుడు కూడా వేదాలు చదువుతున్నాడు, రావణాసురుడు కూడా శివ పూజ చేశాడు, రామచంద్రమూర్తి కూడా సంధ్యావంతం చేశారు, రామచంద్రమూర్తి కూడా వేదం చదువుతున్నారు, రామచంద్రమూర్తి కూడా లింగార్చన చేశారు. మరి ఏంటి తేడా ఇద్దరికి అంటే ఉపాసనలో ఉన్నటువంటి తేడా. వీడికి అక్కడ శివుడిని పూజ చేస్తారు కానీ ఎప్పుడు వీడు పూజ చేసినా వీడి కోరిక ఏమిటంటే వీడు ఒంటికి బలం ఉండాలి, వీడు లోకాలన్నిటినీ కొలవటాలి. పూజల దగ్గర పుట్టగానే వీడు తెచ్చేసుకోవాలి, ఎవరికైనా అందమైన భార్య ఉంటే వీడు తెచ్చేసుకోవాలి, వాడు ఎవరికో ఒంట్లో బలం ఉందని పేరుంటే వీడు ఎడిపడి గులాబీ ఎరగొట్టేయాలి. ఇవన్నీ వీడి కోరిక. అందుకని రాక్షస నమస్కారం ఇది రావణాసురుడు చేస్తున్నది తమోగుణంతో కూడిన నమస్కారం. రామచంద్రమూర్తి ఎన్నడూ చేసినా అందుకే ఒక బాణం వేస్తే ఒక బాణం వేస్తారు, 2 బాణాలు వేస్తే 2 బాణాలు వేస్తారు, అలిసిపోతే విడిచిపెడతారు, నీరు పోయి రేపు కూడా అంటారు. ఇది సత్వగుణంతో ఉంటారు. ఈ సత్వగుణంతో చేసిన నమస్కారం నీకే రక్షణ. తమోగుణంతో రజోగుణంతో చేసిన నమస్కారం అప్పటికి కోరికలు తీర్చినట్టు కనపడుతుందేమో కానీ ప్రమాదమే. అందుకని తండ్రి ఉండడమే ప్రయోజనం. ఇది ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం అవ్వాలి. నాన్నగారు ఉన్నారనుకోండి, అమ్మ ఉందనుకోండి, రోజు పొద్దున్నే అమ్మ నిద్రలేవని వెళ్ళి అమ్మ ఇలా కూడా వంట చేస్తావా, ఇలా కూడా కాఫీ పెట్టావా, నాకు అన్నం పెట్టావా,
అని మీరు అడగక్కర్లేదు. మీరు అడిగినా ఉండి పెడుతుంది, మీరు అడగకపోయినా ఉండి పెడుతుంది. అది అమ్మగారు నాన్నగారండి ఈ ఏడాది కూడా ఫీజు కట్టారా, ఈ ఏడాది కూడా పుస్తకాలు కొంటారా అని మీరు అడగక్కర్లేదు. మీరు అడగకపోయినా ఫీజు కట్టారు, మీరు అడగకపోయినా పుస్తకాలు కొంటాడు, మీరు ఫెయిల్ అయిపోయినా మళ్ళీ తెలుస్తారు. అంటే ఆయన పాప ఆయన ఎంత కష్టపడినా సరే అది మనం కలిస్తాడు ఆయన ధర్మం. అందుకని కానీ నిరంతరం కోరికలు కోరుకోవడం, నిరంతరం భగవంతుడి దగ్గరికి భగవంతుడు గమనించడం లేదా అనుకుని తమోగుణంతో రజోగుణంతో ప్రవర్తన చేయడం ఉన్నదే, దాన్ని ఆయన ఇక్కడ ప్రవేశించి దర్శనం చెయ్యగలరు. అందుకే సూర్యనారాయణమూర్తికి ఒక పేరు కౌ దివాకర అని ఒక పేరు, పూష అని ఒక పేరు, భాను అని ఒక పేరు, రవి అని ఒక పేరు, సూర్య అని ఒక పేరు, ఆదిత్య అని ఒక పేరు, నారాయణ అని ఒక పేరు, ఆంతపి అని ఒక పేరు. ఈ పేర్లు ఇన్ని పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆయన ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక్కొక్కలా ఆయనకి కవి అని ఒక పేరు. ఎంత విచిత్రం! కవియుడే పేరు. కవి ఏం చేస్తాడు? ఇంకా ముగులిందని సృష్టిస్తాడు. కాళిదాసు వస్తే విజ్ఞాన జగత్తులో వస్తాడు. రవి చూడని చోట కవి చూస్తాడు. ఎవ్వరూ చూడటం లేదనుకున్న చోట ఆయన చూడాలి. మీరు ఎందుకోసం వచ్చి ఇక్కడ కూర్చున్నారో ఆయన చూడాలి. మీరు ఇది వింటూ ఏమనుకుంటున్నారో ఆయన చూడాలి. మీరు ఇది విని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆయన తెలుసుకోవాలి. అందుకని అన్ని నామాలు అతి సమయంలో తెలియదు. కవి, విశ్వో, యమ, కాలో, సోమ, స, ఉమ, ప్రకృతితో కూడి ఉన్నటువంటి పరమాత్మ. అందుకని ఆయన ప్రకృతి పురుషులు కలిసినటువంటి తత్వం. ఏష బ్రహ్మ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయన బ్రహ్మ, ఆయన విష్ణువు, ఆయన శివుడు, ఆయన స్కంధుడు, ఆయన ప్రజాపతి. ఎలా చెబుతుందండి? శివుడు ఉన్నాడు కైలాసంలో, ఇక్కడే ఉన్నాడు, అక్కడ పరమశివుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యనారాయణ ఉంటున్నాడు, ఇక్కడ అయ్యప్ప ఉన్నాడు, ఆ పక్కనే పాండురంగుడు ఉన్నాడు. మీరేమో ఆ సూర్య భగవానుడే బ్రహ్మ అంటున్నారు, ఆయన విష్ణువు అంటున్నారు, ఆయన శివుడు అంటున్నారు, ఆయనే స్కంధుడు అంటున్నారు, ఆయనే ప్రజాపతి అంటున్నారు, ఆయనే విక్రముడు అంటున్నారు, ఆయనే వాయువు, అగ్ని, యమ, శోభ, యమాపతి, వరుడు అంటున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే అసలు అప్పులన్న పేరు చెప్తాను. అంతఃకరణ చతుష్టయానికి పేరు. అంతఃకరణ చతుష్టయమై ప్రచోదన చేసేవాడు సూర్య భగవాన్. అందులో శాస్త్రం అప్పులు మీరు చిత్తాను. మరి ఇన్ని చేస్తుంటే మరి ఇన్ని శివుడు అక్కడ ఎలా లేదండి అంటే రహస్యం ఏమిటో తెలుసా అండి? ఏకత్వమేవ బహుగా భవభాషిలోకి. ఈ రహస్యాన్ని ఎక్కడ చెప్పారో తెలుసా? గోపన గారు దశమస్కంధంలో చెప్పేశారు. మాయ కలిగిన వాళ్లకు భ్రాంతి చేత ఒక్కడు అనేక రూపములుగా ఒప్పుచుండు, మాయ లేని వాళ్లకు అన్ని రూపములను ఏకరూపముగా భాషించుచుండు అని. మాయ కమ్మిన వాళ్ళకి, జ్ఞానము పూర్ణముగా భాషించని వాళ్ళకి పరమాత్మ అనేక రూపాలుగా కనిపిస్తాడు. ఒక సూర్యుడివే అనేక కిరణాలు, కానీ ఈ కిరణాలన్నీ ఎవరి? ఒక్క సూర్యుడు. ఒక సూర్యుడు అనేక జీవులకు తాను ఒక్కొక్కరు ఒప్పుచునుండు భంగి. సూర్యుడు నాకు సూర్యుడే, మీకు సూర్యుడే, ఆయనకి సూర్యుడే, ఆవిడికి సూర్యుడే. ఇంతమంది సూర్యుడు ఉన్నారా? ఒక సూర్యుడు అందరికీ తక్కువ సూర్యుడుగా కనిపించినట్టే ఒక పరమాత్మే అందరికీ ఒక్కొక్క రూపంలో కనిపిస్తాడు. ఒక్కొక్క రూపంలో కనిపించి ఒక్కొక్కటి చేసేట్టుకుంటాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. ఇది ఎలా జరుగుతుందండి అని అనుమానం రావచ్చు. వ్యాఖ్యానంలో దీనికి అందమైన మాట చెప్పారు. బ్రహ్మ అంటే ఏమీ లేదురా అబ్బాయి, ఈ సమస్త భవనములను సృష్టించినటువంటి వాడు. అలా మాట అర్థం కాలేదండి. బాగా కిందకు వచ్చేయండి. ఒక విత్తనం పట్టుకురా. ఇప్పుడు ఆ విత్తనంలోంచి చెట్టు వచ్చింది. చెట్టు ఎక్కడ ఉంది? విత్తనంలో ఉందా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి చెట్టుకి సంబంధించినటువంటి వ్యూహం అంతా విత్తనంలో. విత్తనంలో ఉన్నటువంటి చెట్టు యొక్క వ్యూహమును బయటికి తెచ్చి చెట్టుగా చేసినటువంటి వాడు బ్రహ్మ సృష్టించాడు. విష్ణువెవరు? ఈ చెట్టుకి కాయలు కాసి పళ్ళు పండి చక్కగా అలవారేటట్టుగా చూసినటువంటి వాడు విష్ణువు. అది చక్కగా నీడనిచ్చేటట్టు చెవలు పట్టేసి లేకపోతే ఏడుగో వచ్చేసి దాన్ని తొండ పెట్టి తాగేసి విషయాలు రాలేకుండా రక్షించి ఇతికారుడై దాన్ని మహాపక్షము చేసినటువంటి వాడు విష్ణువు. ఇప్పుడు చెట్టు ఏమైంది? అదే బ్రహ్మ. ఎందుకని సృష్టింపబడింది. అదే విష్ణువు. అదే రక్షణ పొంది రక్షణనిస్తోంది, నీడనిస్తోంది. అదే శివుడు. ఎలా శివుడు? సుఖమునిచ్చిన వాడు శివుడు, మంగళమును చేసిన వాడు శివుడు. తన పనులు ఏం చేస్తారు? అవి వచ్చినటువంటి వాడిని తినమంటోంది. నోటితో కూడా చెప్పదు. ఎగిరి పండుగ అనుకోండి, మీరు తింటే ఆ చెట్టు సంతోషిస్తుంది. అలా మీరు తింటారు, మీరు రాయి పెట్టి కొట్టినా సంతోషిస్తుంది. ఆయన శ్మశానవాసి అన్నా ఆయన ఏం బాధపడదు. మీరు మళ్ళీ శ్మశానానికి వచ్చినా ఆయన పాప సంతోషంగా బాగా తింటారు. రావాయ్. అందుకని ఎంత చిత్రం అంటే ఆకేశ బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే స్కంధుడు. ఇలా ఒక్క విత్తనంలోంచి వచ్చిన చెట్టే బ్రహ్మ అయినట్టు, విష్ణువు అయినట్టు, శివుడు అయినట్టు, ఒక అమ్మ బ్రహ్మ అయినట్టు, విష్ణువు అయినట్టు, శివుడు అయినట్టు చంద్రశేఖర బ్రహ్మాచార్య అమ్మని చెప్తారు. ద్వారా
ఎందుకని ఇక్కడ ముందు లేవు, వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులో వచ్చావు. అందులో అమ్మ సృష్టి చేసిందా లేదా? సృష్టికి అమ్మ ఆవాసమే. అందులో అమ్మ బ్రహ్మ. బయటికి వచ్చావు, బయటికి వచ్చిన తర్వాత అమ్మ అమ్మయ్య కొడుకు పుట్టారండి నీకు అవ్వాలి వాటేసి విషయం పట్టుదారే. అమ్మ పాలించింది. అమ్మ పాలివ్వకపోతే తండ్రి కోటీశ్వరుడైనా పెట్టలేదు. అందుకని తల్లి కలిగిన వినిధానమేవా. అమ్మ ఉంటే దంతాలకి నాలుకకి దరిద్రం ఉంటుంది. అమ్మ ఉండిపోతుంది. అమ్మ లేకపోవడం పెద్ద దరిద్రం దేనికి అంటే, ఇప్పుడు చిన్నతనంలో అమ్మ సుఖాన్ని పొందనటువంటి వాడు ఇనీమియా పేషెంట్ అయిన వాడు. అన్ని రుచులని అమ్మ ఆప్యాయంగా పెట్టడమే పెద్ద రుచి. సో రుచులలో రుచి అమ్మ పెట్టినటువంటి పదార్థం. ఎందుకో తెలిసండి, ఇతరులు పెట్టరా పెడతారు, కానీ ఆ పెట్టడంలో రేపు తమ్ముడో అటు తిరిగి నటించేది. అమ్మ ఎలా అని పిల్లాడిగా చూశారనుకోండి, రెండట్లు నువ్వు తిని అని తమ తిందాము అటు తీసుకెళ్ళి అక్కడ చేయగలిగి ఇచ్చేసాం. ఇలా పెట్టడం అమ్మ ఒక్కటికే తెలుసు. వాడు తింటే అమ్మ కడుపు నిండుతుంది. ఇలా పెట్టడం ఒక్క అమ్మకి తెలుసు. అందుకని అమ్మ స్థితి కాదు. వాడి ఐశ్వర్యం ఇచ్చి వాడు సంతోషిస్తే విష్ణువు సంతోషిస్తాడు. ఈ శ్రీమన్నారాయణ లక్షణం. అందుకని అమ్మ విష్ణువు, అమ్మ లయకారం. అమ్మ లయకారం ఎలాగా అంటే ప్రాణశివుడు లయకారం. లయకారం అంటే సంపీడమైన లక్షణం అనుకోకండి. లయకారం అంటే నిద్రకి స్వల్పకాలిక లయం అని శాస్త్రంలో పేరు. నిద్ర కేవలం పరమశివ కటాక్షం. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు ఎంత కోటీశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత ఆఫీసర్ అవ్వండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వండి, అది కాదు 3 రోజులు నిద్రపోకపోతే ఎంత పెద్ద కాన్ఫరెన్స్కి వచ్చి మాట్లాడుతున్నా ఇలా చూసాం. నిద్రపోతున్న రాష్ట్రపతి ఏం కొట్టలేదు. కాబట్టి ఆ నిద్ర పోయినగా తెల్లవారేటప్పటికీ ఆనందాన్ని సమస్త ఇంద్రియములు శక్తి పొందుతాయి. ఇప్పుడు చెప్పండి, ఇంద్రియాలు మీకున్నాయేమో కానీ ఇంద్రియములకు శక్తిని ఇచ్చిన వాడెవరు? శివుడు ఇచ్చాడు. రాత్రి నిద్ర పట్టింది అనుకోండి, అబ్బా సహాయిగా నిద్ర పట్టిందోరా అని పొద్దున్న లేచి ఉత్సాహంగా తిరుగుతాడు. మర్నాడు చాలా మంచి కార్యక్రమం ఉంది, తలకాయ కొడుతోంది, నేను రాలేండి వెళ్ళండి. ఆ నిద్ర లేని ఆ స్థితిని తీసుకొస్తుంది. పైగా లేని వ్యాధులు వస్తాయి నిద్ర లేకపోతే. అందుకని నిద్ర స్వల్పకాలిక లయము అన్నారు. ఈ స్వల్పకాలిక లయాన్ని నమ్మిస్తుంది. ఎందుకని ఆ పిల్లవాడి యొక్క బాబాయ్ గారు అబ్బాయి వచ్చారనుకోండి, వీడు ఆడుకుంటుంటాడు గడట్లో. ఇప్పుడే వీళ్ళు పడుకోవాలా నీకు అడగరు, నిన్ననే చెప్పారు డాక్టర్ గారు, వీడు వేలపడుతు పడుకోకపోతే అమ్మాయికి కష్టమా కడుపు నీకు వస్తుందని, అందుకు వీడు పడుకోంటుంది. అమ్మ నేను పడుకోవాలని ఆయన ఆడుకుంటాను ఆడుకుంటాడు. నువ్వు పడుకుంటావా పడుకోవాలా? అమ్మ గట్టిగా నీకు దెబ్బలు కొట్టి తీసుకెళ్ళి పడుకోబెట్టి గట్టిగా జోకొట్టేస్తుంది. జోకొట్టేస్తుంటే వాడు ఏడుస్తూ అమ్మ పక్కన చూపులు చూస్తూ చూస్తూ కళ్ళ నీళ్లు కాలిపోతుంటాయి. అలా జోకెట్టే కుదిపితే ఆ ఏడుపు రాగంగా అయిపోతుంది. నిద్రపోయాక శారీరక కట్టిన కళ్ళని ఒకటెక్కడుందో చూసి నువ్వు పడుకోకపోతే నీ ఆరోగ్యం బాగుందని కొట్టారా నాన్న అని చొక్కా ఇస్తే నీకు నీవి అమ్మ వెళ్ళిపోతుంది కనిపిస్తుంది. నా నిద్ర పుచ్చడంలో అమ్మ ఉపకారం చేసిందా అపకారం చేసిందా? స్వల్పకాలిక లయం ఇచ్చి అమ్మ ఉపకారం చేసింది. ఇప్పుడు చెప్పండి, సృష్టి స్థితి లయ అమ్మ నుంచి వేరుపడుతున్నాయా? ఒక అమ్మే సృష్టి చేసింది, ఒక అమ్మే స్థితి చేసింది, ఒక అమ్మే లయ చేసింది. పేరుకి సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, పేరుకి సృష్టి చేసినప్పుడు స్థితికారకులుగా విష్ణువు, నిద్ర పుచ్చినప్పుడు లయకారి. తప్ప 3 చేసిన అమ్మ మొట్టమొదటి జగన్మాత. ఆ అమ్మ భగవత్స్వరూపం. మాతృదేవోభవ అని అందుకని శాస్త్రం. అలా ఒక భగవానుడే, ఒక సూర్యుడే నీకు బ్రహ్మగా సృష్టి చేస్తున్నాడు. ఇంతకు ముందు లేని కోటేశ్వరరావు అన్నాడు, ఎప్పుడో ఒకనాడు పుట్టాడంటే కాలగతిలో ఆ పరిణామశీలమైన జగత్తులో పుట్టడానికి ఆయన నరకగా కారణమైంది. అందుకే పొట్టగారు అతి ముఖము శశరంపుడు ఈయుడు జలేశుడు దిశలు కన్నప్పుడు దేవం మావి సూర్యుడు కన్నులు శుక్రంపు శరీరంపు జఠరంపు జలదులు చగము శివం సర్వంశములు రోమజయము శల్యంపు లద్దుడు మానస మౌదగరుడు చందములు ధాతువులు ధర్మసగటి హృదయము ఆస్యపంచ ఉపనిషద అత్వయము అయిన నీరూపు సదసత్వమై శివాక్షయ స్వయం జ్యోతి అయి ఒప్పు అజ్జము ఉంటాడు. అటువంటి వాడే కాలగడిలో ఈ సమస్త ప్రపంచం పుడుతోంది, సమస్త ప్రపంచం లయమైపోతోంది, సమస్త ప్రపంచం పోషింపబడుతోంది, సమస్త ప్రపంచం సంసారంలో పెడుతోంది, సమస్త ప్రపంచం ఇంద్రియాల్లో జీవన జ్యోతిగా లోపల ప్రసరిస్తోంది కాంతి. అదే స్కంధుడు అంటే స్కంధుడు ప్రజాపతి. ఆయనే స్వామి అయి ఇంతమంది సృష్టికి కారకుడై అతినాథుడై నిలబడ్డాడు. అందులో ఆయన ప్రజాపతి. ఇప్పుడు సూర్యుడే కాదు, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అందుకని ఆయనకి ధనదః అని పేరు. అది చెప్పలేదు. ధనదః కుబేరః
అంటే ఆయన డబ్బులు ఇస్తాడు కదా అర్థం. అంటే ఆయన సూర్యుడి దగ్గర పెట్టి ఆ లోన చేసి పెట్టుకోవచ్చా అని కాదు. సూర్యుడు అంటే చైతన్యం ఇచ్చేవాడు. మిగిలినవి ఎవరైనా ఇస్తారేమో, చైతన్యాన్ని చైతన్యం ఒక్క సూర్య భగవాను ఇచ్చొచ్చు. ఇలా ముడుచుకుపోయిన మొగ్గని మీరెళ్ళి ఎప్పటి పువ్వుగా నాశనం అయిపోతుంది. సూర్య కిరణం ఇలా తగిలిందనుకోండి, ఎంత అందమైన పువ్వుగానో వికసిస్తుంది. ఎక్కడుంది ఆ శక్తి? సూర్య కిరణానికి ఉంది ఆ శక్తి. ఆ సూర్య కిరణములు పడుతుండగా సూర్యాస్తమయాల్లో ఎన్నో గాయాలు మసిపోతుంటాయి, కొత్త కొత్త గాయాలు ఏర్పడుతుంటాయి. మనస్సు లోపల, ఇంద్రియం లోపల శక్తి జీవన జ్యోతిగా నడుస్తుంటుంది. సంసారాన్ని అనుభవిస్తుంటాడు, సంసారాన్ని వదులుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు. ఈ ఇంటిని చేస్తున్నాడు కనుక ఆయన ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి పితరో వసవ సాధ్య అశ్వినో మరుతో మనువు. ఆయన ఒకటేంటంటే ఆయన మరుతు, ఆయన మనువు ఒకటి కాదు. అర్థం చేసేటటువంటి వాడు ఆయన. ఆయనే బ్రహ్మానికి శాసకుడై తీర్పుస్తాడు. ఆయనే మరుత్తులై ఉంటాడు. ద్వాదశాదిత్యుడై 12 ఆదిత్యుడు రూపం అవుతాడు. ఆయనే ప్రధాన ఆయన ఋతువులు అవుతాడు. ఇప్పుడు శిశిర ఋతువు వచ్చింది, ఆయన శిశిరుడు అయి ఉంటాడు. ఆయన శిశిర నాశకుడై ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయనే శిశిరుడు అంటే ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు అయి ఉంటాడు. ఒక చోట వెళ్ళేటప్పటికి మిత్రో అని ఆయన వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు అయి ఉంటాడు. పరమాత్మ తన వేడి కిరణములతో సముద్రంలో ఉండే జలాన్ని పీల్చలేదనుకోండి, మేఘములుగా వచ్చి వర్షం. అందుకని వర్షాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన ఉన్నాడు. ఆపత్తి సమస్త లోకాన్ని తప్పింపజేసేటటువంటి వాడు ఉన్నాడు. అలాగే ఆయనే సూర్యనారాయణమూర్తియే మహానుభావుడు. శంఖ, శంఖ అంటే శంఖమని కాదు, శంఖ అంటే సాయంకాలం అయ్యేటప్పటికి చల్లబడేటట్టు చేస్తారు. భగవంతా వేసవికాలంలో తుడిగిపోతుంది. సాయంకాలం మీకు ఏమీ అక్కర్లేదు. ఏమని ఉపయోగించా ఏం అక్కర్లేదే. ఒక్క గదిలో విప్పేసి స్నానం చేసి బాల్కనీలో కూర్చుంటే అబ్బాబా ఈ గాలి వేస్తుంటే అడుగు నిండిపోయింది. ఏమిటి శంఖ? ఆ పరమాత్మ తన తీవ్రమని తగ్గించడమే శంఖ. అందుకే రథసప్తం వస్తే రథాలు కట్టి కాగితాలు నిర్మించారు. ఎందుకంటే నైవేద్యానికి రథసప్తం వస్తే రథాలు తిరుగుతాయి. రథసప్తములు మరి సప్తమి తేజోప్రకాశానికి గుర్తు. సప్తమి ఒక సప్తమి కాదు, కళ్యాణ సప్తమి, సుశీల సప్తమి, నారాయణ సప్తమి, రథసప్తమి, ప్రకాశ సప్తమి, అనేక సప్తములు ఉన్నాయి. ఆ సప్తముల్లో మరి రథసప్తం. రథసప్తమి ప్రత్యేకత ఏంటంటే చిక్కుడుకాయలతో రథాలు కట్టి జిల్లేడాకులు తల మీద పెట్టుకుని దాని మీద జిల్లే వేగిపొడులు పెట్టుకుని స్నానాలు చేసి ఆ పాయసాన్ని చిక్కుడాకులు పెట్టి సూర్యనారాయణమూర్తి నివేదన చేసి అందరినీ ఇచ్చి ప్రధానం ఇస్తుంటారు. అది కూడా ఆవు పేడతో చేసినటువంటి పిలకల గాలి మీద వండినటువంటి ఆ పాయసాన్నం అంటే ఇష్టము కూడా పరమాత్మ. ఈ గుడ్డంత ఇష్టం అంటే మరి వేరే రహస్యం చెప్పారు. అబ్బో నారద చైతన్యంలో పరమశివుడు పలుకుల వీరభద్రుడు వెళ్ళి ఆయన కళ్ళు లాగేశాడు లేవయా. కుషదంత విలగ్రో రక్షాకరహరోహర అందరూ అక్కడి నుంచి పాయసాన్ని ఇష్టంగా తింటారు ఆయన. అందుకని అటువంటి పాయసాన్నం పెడతారు. ఎందుకంటే రథాలు తిరుగుతాయి గొప్ప ఆయన. ఇంకిక్కడి నుంచి ఆయన ప్రచండుడు అయి ఉంటాడు. ఆయన మామూలు అవుతాడు. ఇక్కడి నుంచి కొంచెం అనుమానాస్పదంగా అటు ఇటుగా ఉన్న కేసులన్నీ జర్నీలు సిద్ధమైపోతాయి. వేరే ఏమి తాకక్కర్లేదు. ఎండ తక్కువ లేకపోతాడు. అసలు అడగకపోతే చచ్చిపోయాడు. ఎందుకని ఈ రథాలు తిరగడం మొదలు పెట్టాడు. దాటంలో ప్రత్యేకం సూర్యకాలం అని చెప్పి ఆ సూర్యుడు బొమ్మేసి విశాఖపట్నం ఇంత ఫారెన్ గేట్, విజయవాడ ఇంత ఫారెన్ గేట్, ఇక్కడి నుంచి ఆయన రథం మార్గం తిరుగుతుంది. చెండపచండుడై ప్రయాణం చేశాడు. అడిగిపోయి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కర్ఫ్యూల డెజర్ట్ ఒక్క వెహికల్. ఇది సూర్యనారాయణమూర్తి ప్రతాపం. అంతటి వాడు కనుక స్వామి రథాలు తిరుగుతున్నావు. ఇప్పుడు మార్గం మళ్ళీంది. శీతాకాలంలో నువ్వు శిశిర చల్లగా ఏమి చేతకాని వాడ ప్రకాశిస్తున్నాడా ప్రకాశించట్లేదా అన్నట్టు 7:30కి వెళ్ళి కూర్చుంటే చటి కిరణాలు కొడుతుంటే ఒళ్ళు దొంగ పెట్టుకుంటే గోపుకుంటూ కొబ్బరి రాసుకుంటూ ఎందుకంటే కలిసిమేడలో లోపలంటే అంత బాగుంటుంది. అక్కడే కూర్చుని కలిసందగా నిమ్మకాయ చేయని చిత్తాల గాలికి ఇచ్చి నీ చేసిన వాడు మళ్ళీ ఏం చేయకపోయి ఎక్కడిలో వెళ్ళిపోతాడా వాడు తెలుగుతోంది స్వామి. నా ఎందు మాత్రం అవుతాడు, నా ఆరోగ్యాన్ని నిలబెట్టు. ఎందుకని నీ కిరణముల చేత అందుకు నీకు పాయసాన్ని పెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయతో రథాలు కట్టుకుంటున్నాను. చీపురు పుల్లలతో వాడికి ఆ నాకులు పెట్టుకుంటున్నాను. నీకు నైవేద్యం పెట్టుకుని 10 మందికి పంచుకుంటున్నాను. నన్ను చల్లగా చూడు స్వామి. ఎందుకని నువ్వు శిశిరనాశన. నువ్వు చల్లగా పోవడంలో అజ్ఞానాన్ని పోగొట్టగలవు. శిశిరనాశన అంటే మంచు పోగొడతాడు. మంచి అంటే అజ్ఞానం. మంచు అడ్డొస్తే అవసరమే కూడా కావాలి. అందుకని రైల్వేస్ కూడా విమానాలు మంచు చాలా గట్టిగా ఉండడం చేత ఢిల్లీ విమానాలు దగ్గర విమానం హైదరాబాద్ తిరిగి వచ్చేది. టికెట్ భరించకపోయినా
అజ్ఞానం చేత ప్రపంచాన్ని చూస్తున్నాడు. జగదాంతర్గముడైన పరమాత్మ ఆయన అనుగ్రహం ఉందా, జ్ఞాన చక్షులు తెచ్చుకుంటాడు, ఆ దర్శనం అవుతుంది. అటువంటి వాడి కదా స్వామి ఆయన రథసప్తమి నాడు ఆయన జిల్లేడాలు చేస్తారు ప్రసాదం. సరే జిల్లేడాలు పెట్టుకుంటారు, అదేమి కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ అంటే ఆ బ్రహ్మరథానంలో ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకొక పేరు సప్తసప్తే మరీచిమా అని ఒక పేరు. సప్తశక్తి, సప్తశక్తి అంటే 7 ఉన్నవాడు చెప్తారు, కానీ అది చెప్పలేము, అలా చెప్పలేదు. సప్తశక్తి అంటే ఆయన యొక్క గుర్రం పేరు సప్త, 7 గుర్రాలు ఎత్తుతాడని కాదు. ఆయన గుర్రం పేరు సప్త. శక్తి అంటే సప్త అనబడేటటువంటి గుర్రం కంటే రంగాన్ని ఎక్కేవాడు అని చెప్తుంది. సప్తశక్తి మరీచిమా ఇంకెక్కలు కలిగేవాడు. మరి అయితే 7 గుర్రాల వాహనం ఎందుకు చూపిస్తున్నారండి ఎక్కడ చూసినా? అందులో రహస్యం అసలు ఎక్కడ నుండి పరిపాలిస్తారో తెలుసా? ఎక్కడ ఇలాగేసి చూడకూడని వాసనలన్నీ ముక్కు చూసేస్తుంది, తినకూడనివన్నీ తింటూ ఉంటుంది, మాట్లాడకూడనివన్నీ మాట్లాడుతుంది, వినకూడనివన్నీ వింటుంటుంది, చూడకూడనివన్నీ చూస్తుంది. అటువంటి ప్రధానమైన 7 గుర్రాలు ఇక్కడ. ఈ 7 గుర్రాల మీద ఇక్కడ ఎక్కుతాడు, చూపిస్తాను. ఎక్కి ప్రయాణం చేస్తుంటాడు, నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిందా ఇక్కడ బుద్ధిలో ప్రవేశించి ఆయన కిరణం ప్రసాదం చేస్తాడు. వాడు ఎటువైపుకు వెళ్ళాలో దారి తెలిసి మంచి మార్గంలో నడుస్తాడు. అందుకని సప్తశక్తి మరీచిమా అని ఆదిత్య హృదయంలో మహాప్రభు ఒక్కొక్క నామాన్ని అడ్డుపెట్టి ఆదిత్యుడిని నిలబెట్టి ఆదిత్య హృదయాన్ని చెప్పి 31 శ్లోకాలలో 6 నిమిషాలలో సూర్యోదయం అవుతూ ఉండగా పూర్తయిపోయేటట్టుగా ఇన్ని రహస్యాలతో ఈ ఒక్క స్తోత్రంతో జీవితాన్ని ఉత్తరి చేసుకోగలిగినటువంటి అద్భుతమైన స్తోత్ర రాజాన్ని యుద్ధభూమిలో రామచంద్రమూర్తికి అనుగ్రహించి చిత్రం ఏంటంటే అగస్త్యుడు ఆయన ఏం చూడలేదు, రాముని చంపాడు, రావణాసురుడిని రాముడు చంపాడు లేదా ఆయన ఏం చూడలేదు. ఇది చెప్పేసి అబ్బాయి ఇప్పుడు నువ్వు రాముని చంపేస్తావు 3 మాటలు చెప్పేసి చేసేయమాట అని చెప్పి చెప్పాడు. ఎలా వచ్చాడో అంటే మనం చెప్పిన దాని మీద అంత నమ్మకం ఉంటుంది గురువుకి. అంతేగాని చెప్పాను అండి ఇవ్వ చూద్దాం ఒకసారి అని వాడు తప్పు సరిగా పలుకుంటాడు, అండాలు ఇలాంటి ఉండవు, జరిగి తీరుతుంది అది సరిగా పలుకుంటాడు, అండాలు ఇలాంటి ఉండవు, జరిగి తీరుతుంది అది విశ్వాసం. ఫలితమా ఈ చావులు, ఈ పుట్టడాలు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు వీటికి అతీతమైన జ్ఞానం. అందుకు వాడు ద్వంద్వాతీతుడు. కానీ లోకరక్షణార్థం రావణాసురుడు నిగ్రహింపబడాలంటే దానికి కావలసిన ఉపదేశం అయిపోయింది. గురువు వచ్చి ఆ మాట చెప్పాడు అంటే ఇక సరిపోయినట్టే, ఇక జరుగుతుందా కదా ఇంకా మనకి యోచన లేదు. అలక్తుడు చెప్పాడు అంటే సరిపోయింది అంతే. రావణాసురుడు ఎంత సిద్ధమని అంటే శివుడు వచ్చేసి రామ పొరపడుకోటే అయిపోయింది రావణాసురుడు కానీ వేసేసాడు. రావణాసురుడు చచ్చిపోయాడు. ఈ ఆదిత్య హృదయం శక్తి నీకు ఆ నమ్మకం ఉందా? నువ్వు ప్రయోగించుకో. ఏం ప్రయోగిస్తావు? దీన్ని ఇలా రోజు చదువుకో, ప్రతి నామానికి వ్యాఖ్యానం తెలుసుకో. ఒక్కొక్క భాస్కర అని దానికి మీరు వ్యాఖ్యానం విన్నారనుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమాం విచితో భాతి కుతోయమగ్ని త్వమేవ భాతి సర్వం తస్య భాషా సర్వం భాతి. ఆయన వచ్చేటప్పటికి ఎలగలిపోతాయి దీపాలు. ఎవరి దగ్గర ఇక దీపములు ప్రకాశించక్కర్లేదో అటువంటి కాంతి తేజస్వి ఆక్రమిస్తారా కాంతితో అన్నారు. ఇవన్నీ చాలా గుప్తంగా ఇన్ని రహస్యాలను మాట్లాడాలని చెప్పారు. చాలు ఒక్క నామం మన జీవితాన్ని గట్టెక్కించడానికి చేత కాకపోయినా చేతనైన వాళ్ళ ధరించి నేను చెప్పేగా. అందుకని నిబద్ధతతో రోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివామా ఆ భగవాను యొక్క అనుగ్రహం చేత, ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కటాక్షం చేత మనకి సమస్త శోకము ఉపశమించి చింత పోయి సర్వ మంగళము మన అదృష్టం ఏమంటే మాఘమాసంలో త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో పరమశివుడి పాదాల చెంత కూర్చుని అసుర సంధ్య వేళలో ఉత్తరాయణంలో ప్రతిష్టలు జరుగుతుండగా ఒక పక్క వాళ్ళ క్షీరాధివాసం జలాధివాసం స్వాములకి జరగగా రేపటి రోజుల కళలు ఆవాహన చెయ్యవలసిన సమయంలో వేదాన్ని చదువుతున్నటువంటి వాళ్ళు చాలు, వాళ్ళ దర్శనం చాలు, పాపం పోతుంది. వేదం వింటే చాలు, అర్థమక్కల వింటే చాలు, పాపం పోతుంది. శాస్త్రం చెప్పింది నిష్కర్షగా నీకు వేదం మాత్రం నిలబెట్టుకోకు, వేదం చదువుకున్న వాడి ముఖం చూసి నీ పాపం పోతుంది. అలాంటి ఎదుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాక్షాయాన్ని సుస్వరంతో పలకగలగలేటువంటి వేద పండితులు అసుర సంచరణలో ఇక్కడ కూర్చుని మనల్ని కటాక్షించడానికి ఇక్కడ కూర్చుని నవకజవకాలతో రుద్రాధ్యాయం చెప్పారు. అంతటి పరమ పవిత్రమైన వేదిక మీద ఆదిత్య హృదయం ఇటువంటి పరమ పవిత్ర సమయంలో చెప్పబడితే ఒక్క నామం ఇక్కడ నిలబడితే చాలు అని ఉద్ధరించేస్తుంది. అందుకని అసలు అటువంటి అదృష్ట హేతువు ఉన్నవాళ్ళు ఎవరో నిర్ణయించుకునే పరమాత్మ ఇవ్వడానికి పంపలేదు.
కాకపోతే నీ మాట అన్నానని మీరు వల్ల అనుకోకండి. అనంతం స్తోత్రం కథమకుత పుణ్యప్రభ అది జరిగే విషయం కాదు. అందుకని ఇంత గొప్ప స్తోత్రాన్ని 4 మాటలు చెప్పడానికి అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంత స్తోత్రం ఇన్ని నామాలు 2 రోజుల శ్రమం జరిగి మాకు బాగుంటుందో వచ్చేదని ఏం చెప్పాలనిపించింది. చిన్న చిన్న నిమిషంలో ఆలోచన వచ్చింది. ఇలా మనం ఒక్కొక్క శ్లోకం అంటే 52 శ్లోకాలు అవుతాయేమో. అసలు దాని అందం పాపం ఎవరైనా అంటే అందరూ తెలిసి ఉన్న వాళ్ళే ఒక్కసారి సమగ్రంగా అందుకోవడానికి విహంగ వీక్షణం కింద చెప్తేనే బాగుంటుందేమో. అందుకని అలా చెప్పాను. రేపటి రోజున కూడా ఆదిత్య హృదయం గురించి కొంత ప్రస్తావన చేసి మరొక 2 మూర్తుల యొక్క ప్రతిష్ఠ జరుగుతోంది కనుక ఆ పాండురంగం యొక్క విశేషాన్ని, ఆ తరువాత అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన విశేషాన్ని కూడా రేపటి ఉపన్యాసంలోనే విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టము ఆ ఊపిరికి వాక్శక్తిని బలవంత కటాక్షించి కల్పించుగాక అని పాములు పట్టి ప్రార్థన చేస్తూ శాసనపై మంగళం కోటలింద్రాయ మణి చక్రవర్తి సర్వభౌమాయ కంసాయ కంసాయ కంఠం సర్పలాగే శ్రీరాయ దేవాయ జనాభాగ్య మంగళం साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः वागर्थानुगसंवृत्तौ वागर्थप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रैगुणस्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषीमकरैकटाक्षैः वैदग्ध्यवर्णनगौरवैर्यां कण्डूलकर्णकमलाकवयोधयन्ती माणिक्यवीणां कुवलालयन्तीं मदालसां मञ्जुलभग्विलासां महीन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रुतपारिजातं सीतामुखां दोरुहचिच्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातरौ। हरिः ओम्। నమస్కారం. ఈనాడు భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణం చేత ఇంతట పరమ పవిత్రమైనటువంటి క్రతువుని నిర్వహించుకుంటూ ఎందుచేత అంటే దేవాలయం అత్యంత సనాతనమైనటువంటి ఆలయం. అసలు ఈ ఆలయ పరిసరం, ఈ ప్రాంగణం, ఇందులోకి రాగానే ఎంతటి వారికైనా సరే ఏదో తెలియనటువంటి వ్యాజమైన ప్రశాంతతని అనుభవిస్తారు. ఇదిగో అటువంటి ఆలయం. ఎందుచేత అంటే చూడండి, ఒక్కసారి చూస్తే ఆ రావి చెట్టు, అనేక గోపురాలు, అమ్మవారు, పక్కన రామలింగేశ్వర స్వామి వారు, దానికి తగ్గట్టుగా రాబోతున్నటువంటి 3 దేవాలయాలు, చక్కటి కళ్యాణ మండపం, ఇంతమంది భక్తులు. ఏదో తెల్లవారేసరికి ఆ మంచు ఇంకా కొద్దిగా పడుతూ ఆ మంచు తెరలు ఇచ్చుకుంటుండగా నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అని మైట్గా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం వినపడుతుంటే ఎదురుగుండా కోనీటిలో సూర్యుని యొక్క కిరణముల సంస్పర్శము చేత ఆ పద్మములు ఆవిరిసి కనపడుతుంటే ఒక దివ్యమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే నిన్న ఇవాళ కొద్దిగా ఉదయం ఈ ఆలయంలోకి రావడంలో ఏదో తెలియనటువంటి ఒక అవ్యాజమైన ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించాం. ఇదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణం, ఈ ఆలయ ప్రాంగణం అందున మాఘమాసంలో, ప్రత్యేకించి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ జరుగుతున్నటువంటి ప్రతిష్టల సమయంలో, అందున ప్రతిష్ట జరగడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మన దృష్టిలో విగ్రహారాధనము కానీ, ఆ విగ్రహములు కానీ వాటిని కేవలం విగ్రహములుగా చూడరు. వాటికి ఒక్కొక్క ఆవాసం చేయించి, ఆ కళలు తెప్పించి, చిట్ట చివర ఆ కళలకి అడ్డంగా ఉన్నటువంటి పదార్థాన్ని తొలగించి
ఆ స్వామివారు ఆ కమ్ములు విప్పి దర్శనాన్ని ఇస్తారు. రేపు ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఇక్కడ పూర్ణాహుతి చేసి ఆ స్వామి దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ కింద చక్రములను మారుస్తారు. ఆ బీజాక్షర సంపుటీకరణం జరిగినటువంటి చక్రములలోంచి ఆ శక్తి ఉత్పాదనమై అది ఆ విగ్రహంలోకి ప్రసరిస్తుంది. చంద్రశేఖర పరమాచార్య వారు దీని మీద విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు అందించారు. వీటిని అన్నింటినీ ఏరియల్ తోటి, డైనమో తోటి, లైట్ తోటి పోల్చి మళ్ళీ ఇది స్వరయుక్తంగా చదివినప్పుడు ఆ చక్రాలు ఎలా శక్తిని పుంజుకుంటాయో, స్వరము తప్పి అక్కడ మంత్రాన్ని చదివితే ఆ చక్రంలో ఉండేటటువంటి శక్తి ఎలా క్షీణించిపోతుందో, మళ్ళీ దేవాలయాలకి ఆ సంప్రోక్షణం ఎలా చేస్తారో, ఇవన్నీ మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య వారు తన జీవిత కాలంలో ఎన్నో దేవాలయాలకు ఇటువంటి సేవలు చేసి ఉన్నారు. ఇదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్రతువు నడుస్తుండగానే ఇవాళ 2వ రోజు ఉపన్యాసంలోకి ప్రవేశించి ఎన్నడూ లేని రీతిలో ఒక కొత్తదనం. ఎందుకంటే ఒక రోజు ఉపన్యాసంలో 3 సబ్జెక్టులు అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఇవాళ అనుకోకుండా అలా జరిగింది. కానీ అది కూడా పరమాత్మ యొక్క శాసనం. కానీ అలా చెప్తే కానీ సమగ్రత రాదు. ఎందుకంటే ఇక్కడ 3 మూర్తులు ప్రతిష్ఠింపబడుతున్నాయి కనుక 1 3 ఎలా అయింది, 3 1లోకి ఎలా వస్తుంది, అదొక కొత్త చిత్రమైనటువంటి సబ్జెక్టు. అందుకని దాని గురించి తొందరగానే ప్రారంభం చేసేస్తాను. ముఖ్యంగా నిన్నటి రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఆదిత్య హృదయ స్తోత్రం పూర్తయినది అని అనిపించుకుంటే 2వ రకమైనటువంటి ఉపన్యాసంలోకి ప్రవేశించవచ్చు. నిన్నటి రోజున మీకు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గుణములను కొన్నింటిని, ఆయన యొక్క తేజస్సుకు సంబంధించినటువంటి విశేషములతో కూడిన నామములను కొన్నింటిని పొందుపరచి కేవలం 31 శ్లోకములలో ఆదిత్య హృదయం అనేటటువంటి పేరుతో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారో, ఆ సౌరశక్తిలో ఎంతటి గొప్ప శక్తి నుండి విడీకృతమైందో, ఆ కిరణములు తగిలినంత మాత్రం చేత జ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుందో, మనిషి లోపల శక్తిని ఎలా పుంజుకుంటాడో, ఈ సమస్త సృష్టి స్థితి లయ గతులు అన్నీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క పదము, ఆయన నడక చేత ఎలా ఆధారపడి ఉన్నాయో ఒక్కొక్క నామములో నిక్షిప్తము చేసి వివరణ చేసి ఉన్నారు. ఆ 15వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చిత్రమైన మాట అంటారు, ద్వాదశాత్మం నమోస్తుతే అని ఒక మాట అంటారు. అది తీసుకొచ్చి 15వ శ్లోకంలో ఉన్నారు. ఎందుకని అంటే 3వ శ్లోకం దగ్గరికి వెళ్ళేసరికి ఆదిత్య హృదయం పుణ్యం అని ప్రారంభమైంది. ఆ ఆదిత్య హృదయం పుణ్యం అన్నటువంటి శ్లోకం దగ్గర నుంచి కానీ లెక్క కట్టినట్టయితే ద్వాదశాదిత్యుల యొక్క విశేషములు అందులో వర్ణింపబడాయి. అందుకని మళ్ళీ ఈ ఆదిత్య హృదయం అనేక రకాలైన లెక్కల్లో పెడుతుంది. ఆ ఉన్న 31 శ్లోకాల్లో మళ్ళీ 9 శ్లోకాలను ఒక రకంగా 9 శ్లోకాలను ఒక రకంగా తీసేస్తారు అందులోంచి. అంటే అందులో ఫలశ్రుతి శ్లోకములు, ఆదిత్య హృదయాన్ని మనకు పరిచయం చేసిన శ్లోకాలు, నామాలు చెప్పిన శ్లోకాలు అని వీటిని లెక్క కట్టి 9, 9, 18 తీస్తారు. 18 శ్లోకములను తీస్తే మళ్ళీ మిగిలినటువంటి శ్లోకాలకి లెక్కలు పెడితే 12 శ్లోకాలు ద్వాదశాదిత్యుల్ని చూపిస్తాయి. ఆ ద్వాదశాదిత్యుల యొక్క వర్ణన చేసినటువంటి శ్లోకంలో 15వ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ద్వాదశాత్మం నమోస్తుతే అంటారు. అంటే అక్కడ పూర్తయింది. 12 రూపముగా ఉన్నటువంటి ఆదిత్యుల యొక్క స్వరూపాన్ని వర్ణన చేయడం పూర్తి చేశారు. ఈ లెక్కలు ఎలా పెడతాయి, ఆ నామాలన్నింటికీ సంపూర్ణమైనటువంటి వివరణ ఏదైనా మరొకనాడు పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు తప్పకుండా చేస్తాను. కానీ ఒకదానితో ఒక గుచ్చి ఇంచుమించు ఒక మాల కింద మాలికా వ్యాఖ్యానం కింద నిన్నటి రోజున చేసి ఉన్నాను. ఇంకా తరువాత నమక స్తోత్రం కింద చేస్తారు. ఈ నమక స్తోత్రం కింద చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం అంజలి ఘటించడం. ఇక్కడి వరకు మీరు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటారు. ఇక ఇక్కడి నుంచి 2 చేతులు కైమోర్చి శిరస్సుని తాటించి అంజలి ఘటిస్తారు. స్వామి ఇంతటి వాడివయ్యా, నీకు నమస్కరిస్తున్నాను అంటారు. అందుకని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ నమకం ఎలా పెడుతుందో అలా ఇక్కడికి వచ్చేటప్పటికి నమక స్తోత్రం ఎలా పెడుతుందో అలా పెడుతుంది. అందుకని ఈ చెప్పడంలో నమ పూర్వాయ గిరయే పశ్చమే గిరయే నమ అని నమకం పడుతూ ఉంటుంది, నమస్కారం చేస్తుంటారు. కానీ మళ్ళీ ఇందులో అంతర్గతంగా వ్యాఖ్యానం చాలా ఉంటుంది. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ. ఉదాహరణకి ఆ శ్లోకం దాన్ని ఒక పాదం చూపిస్తాను. ఆ పూర్వాద్రిలో సూర్యుడు ఉదయించేటటువంటి కొండకి నమస్కారం, పశ్చిమాద్రిలో సూర్య భగవానుడు అస్తమించేటటువంటి కొండకి నమస్కారం. ఏమంటే నిన్నటి రోజున ఏమన్నాం, అసలు సూర్యుడికి ఉదయం లేదు, సూర్యుడికి అస్తమయం లేదన్నాం. మరి నిన్న ఉదయాస్తమయాలు లేవని చెప్పి వాళ్ళు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నటువంటి కొండకి నమస్కారం, అస్తమిస్తున్నటువంటి పశ్చిమాద్రికి నమస్కారం, ఇది ఎలా సరిపడుతుంది అంటే ఇది ఒక చిత్రమైన విషయం. ఇందులో భగవంతుని యొక్క కరుణని రుచి చూడమంటున్నారు.
ఇది ఎలా ఉంటుంది అంటే దీన్ని బహుభంగిమల అనుభవించారు పెద్దలు. ఒకలా కాదు, ఎన్ని రకాలుగా అనుభవించారంటే మహాభారతంలో తిక్కనామాచ్యుల వారు అయితే ఒక విచిత్రమైన ప్రయోగమే చేశారు. పగలంతా ధనార్జన కోసమని ఊరిలోకి ప్రవేశించి అనేక రకములైనటువంటి క్లేశములతో అలిసిపోయినటువంటి భర్త సాయంకాలం ఇంటికి వచ్చేసరికి భర్తని సంతోషపెట్టడం కోసమని స్నానం ఆచరించి అన్ని ఆభరణములను అలంకరించుకొని భర్త కనపడగాని అనురాగరంజితములైనటువంటి ఎర్రని బొగ్గలతో భార్య ఎదురొస్తే ఎలా ఉంటుందో అలా పశ్చిమ కన్య సూర్యభగవానుడు వచ్చేసరికి ఆయనకి స్వాగతం చెప్పగా ఆవిడ బొగ్గల యొక్క ఎరుపుతనం ఆకాశం మీద ప్రసరిస్తే అది అసుర సంధ్య వేళయి ఆ ఉత్తర సంధ్యలో ఆవిడ యొక్క బొగ్గల ఎర్రని కాంతులు ఆకాశం మీద పడ్డాయన్నారు తిక్కన. ఇక్కడ వాల్మీకి మహర్షి అంటారు నమ పూర్వాయగిరయే పశ్చిమే గిరయే నమః. పూర్వాయగిరయే అన్నంలో ఎందుకు నమస్కారం అంటే నిజంగా రెండు కొండలు ఉంటాయి, ఈ కొండ మీద కొంచెం ఉదయిస్తాడు, ఆ కొండ మీద అస్తమిస్తాడని కాదు. భగవానుడు ఎన్నడూ సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు, కానీ అసలు ఆ ఉదయం అనేటటువంటిది కనపడడం ఒక చైతన్యానికి ఆవిర్భావం. ఆ సూర్యోదయం పరమ పవిత్రమైనటువంటి సమయం. ప్రపంచంలో కృతజ్ఞతలలో కృతజ్ఞత ఏంటో తెలుసా అండి? ఆరోగ్యప్రదాతై మన కర్మాచరణమునందు మనం ప్రారంభించవలసినటువంటి చైతన్యాన్ని జాగృతిని మనకి ఇచ్చేటటువంటి పరమాత్మ అక్కడ ఎదురుగుండా కనపడుతున్నటువంటి సమయంలో తన తమోగుణ భూయిష్ఠుడై నిద్రపోతున్నాడు. అందుకని పెద్దలు అన్నింటికన్నా క్షమించరాని విషయంగా దేని చెప్తారంటే పూర్వ సంధ్యలో ఉత్తర సంధ్యలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. మళ్ళీ రెండింటిల్లో ఒకదాన్ని క్షమించారు కొంచెం. ఎప్పుడైనా అలిసిపోతే పూర్వ సంధ్యలో ఎప్పుడైనా, రోజు అని కాదు, పూర్వ సంధ్యలో నిద్రపోవడాన్ని శాస్త్రం కొంత క్షమించింది. కానీ అసలు అసుర సంధ్య వేళలో నిద్రపోవడం అంతటి పరమ పాపం ఇంకొకటి లేదు. ఉత్తర సంధ్యలో పడమటి సంధ్యలో సూర్యుడు చేరుతుండగా నిద్రపోకూడదు. ఆ సమయంలో ఏ ఇతర రకములైనటువంటి పనులు కూడా నిషిద్ధమే. అసలు ఆ సమయంలో కానీ భార్యాభర్తలు సంగమిస్తే రాక్షస సంతానం కలుగుతుంది. అలాగే పెట్టారు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వాళ్ళందరూ కశ్యప ప్రజాపతి భార్య దితికి. అందుకని ఇవన్నీ చూపించారు. సరే నమ పూర్వాయగిరయే అంటే ఆ కొండ మీద ఉదయిస్తున్నట్టుగా మనకి కనపడేటట్టుగా చేసినటువంటి ఆ కొండలో మాతృభావన చేసి అమ్మా మాకు ఇవాళ అదిగో ఆ జాగృత స్వరూపమై, చైతన్య స్వరూపమై, జ్యోతి స్వరూపమై, నక్షత్ర స్వరూపమై, ఆదిత్య స్వరూపమై, ఆరోగ్య స్వరూపమై, కాంతి స్వరూపమై, భాస్కర స్వరూపమై ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని ఈ కంటితో మేము చూడడానికి అనుమతించాం కనుక అటువంటి గిరికి నమస్కారం. పశ్చిమే గిరయే నమః. మళ్ళీ ఆయన మధ్యందిన మార్తాండుడై మధ్యాహ్న కాలమునందు చేరిస్తే ఆయన యొక్క వేడిని మేము తట్టుకోలేకపోయాం. మళ్ళీ పిల్లలని తల్లి కటాక్షించినట్టు సాయంకాలం అయింది, పిల్లలు సేద తీరుతారయా రా అని ఆ స్వామి యొక్క తేజస్సుని నువ్వు నీలోకి తీసుకున్నావా అన్నట్టుగా పశ్చిమ దిక్కులో ఒరిగిపోతుండగా అడ్డొచ్చినటువంటి ఆ కొండ ఉన్నదే దానికి నమస్కారం. అంటే ఆఖరికి వాటి ప్రమేయం లేకపోయినా వాటిలో కూడా మాతృత్వాన్ని చూసి స్వామి 12 గంటలు నువ్వు కనపడకపోతే, నువ్వు ప్రకాశించకపోతే నాకు బ్రతుకులేదు, 12 గంటల తర్వాత కూడా నువ్వు ప్రకాశించినా నాకు బ్రతుకులేదు. ఎందుకని 12 గంటల తర్వాత కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అనుకోండి, మనం ఇలా నిలబడాలి. అందుకని ఈ రెండిటిలో నీ కారుణ్యం. అందుకని అటువంటి స్వామివి కనుక నమ పూర్వాయగిరయే పశ్చిమే గిరయే నమ అని ఇలాగే ఈ నమ్మకం అంతా మళ్ళీ అంజలి ఘటిస్తుంటుంది. ఇందులో ఈ అంజలి ఘటించడంలో స్వామివారి యొక్క దయని రుచి చూస్తూ ఉంటారు. రుచి చూసి నమస్కరించకుండా ఉండలేక నమః 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 అన్న మాటని వాడుతూ నమస్కరిస్తుంటారు. అందుకే నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః, నమో జయాయ జయభద్రాయ సారంగాయ నమో నమః, అలా రకరకాలైన పేర్లతో పిలుస్తారు. జయాయ జయభద్రాయ సారంగాయ, మళ్ళీ వీటన్నిటికీ వ్యాఖ్యానం నడుస్తుంటుంది. సారంగుడు అన్న మాట ఎప్పుడు వాడతారో తెలుసా అండి? సారంగుడు అంటే అరనిమిషమునకు 2000 యోజనముల విస్తీర్ణమును వెళ్ళగలిగినటువంటి వాడికి సారంగుడు. ఆయన వెళతారు అంత వేగంతో. ఆయన అలా వెళ్ళకపోతే ఈ భువన భాండములకన్నింటికీ కాంతి ప్రసరణం దక్కదు. అందుకని స్వామి మా కోసమని అరనిమిషమునకు 2000 యోజనముల వేగంతో వెళుతున్నావా, అటువంటి సారంగుడికి నమస్కారం. అలాగే ఆదిత్యాయ, అదితి పుత్రుడవై మమ్మల్ని కాపాడినటువంటి భాస్కరుడివైన నీకు నమస్కారం. కాదు కాదు స్వామి, ఆయనకి కృతజ్ఞఘ్నాయ అని ఒక పేరు.
అంటే ముఖ్యమైన నామాన్ని మాత్రమే స్పృశిస్తున్నారు. కృతఘ్నఘ్నాయ అంటే ఇది కృతఘ్నత. ఇంతటి తేజోమూర్తి మన బతుకులకు కారణమైనటువంటి స్వామి పట్ల నమస్కారము చెయ్యాలనేటటువంటి కృతజ్ఞతాభావమును కూడా కలిగి ఉండకపోవడమే కృతజ్ఞత. అటువంటి కృతజ్ఞుల్ని ఆయన శిక్షిస్తాట. కృతఘ్నఘ్నాయ ఒక అర్థం. ఎలా శిక్షిస్తాట? సంసారమునందు ప్రవర్తింపజేస్తాట. వాడికి భగవంతుడు ఉన్నాడని జ్ఞాపకం ఉండదు, ఎప్పుడూ సంసారంలోనే ఉంటుంటాడు. నా భార్య నా పిల్లలు నా సంసారం, నా భార్య నా పిల్లలు నా సంసారం అని అందులో పడుంటాడు. తేడలో పడినటువంటి పురుగులా సంసారములో పడి సంసారమునందు మగ్గునని సంసారమునందు ప్రాణం విడిచిపెట్టి మళ్ళీ సంసారం వరకు తగిన ఉపాధిని ఎన్నుకుని వెళ్ళిపోతుంటాడు. అందుకని కృతఘ్నఘ్నాయ కాదుట. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వాడికి కూడా ఘ్న, ఆ కృతజ్ఞతని పోగొడతాడు. 1కి 10 మార్లు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే దుర్మార్గుడైన కుమారుడు ఉంటాడు, కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు. కుపుత్రోజాయేతత్వచిదపి కుమాతానభవతు. స్వామివారి యొక్క స్వరూపం కూడా అటువంటిది. ఎందుకంటే స్వామివారు అని నేను అన్నప్పుడు సూర్యనారాయణమూర్తి అన్నప్పుడు అది కేవలం పుంవాచకమే కాదు. అందుకే ఎక్కడ నామాలు చెప్పినా అందులో పుంవాచకం ఉంటుంది, స్త్రీవాచకం ఉంటుంది, నపుంసకవాచకం ఉంటుంది. ఆయన స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణ భేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతో అంటారు. అదిగో పోతన గారు అన్నట్టుగా ఆ స్వరూపం అటువంటి స్వరూపం. అందుకని ఆయన ఎవరు కృతజ్ఞులై ప్రవర్తిస్తున్నారో అటువంటి వారికి కూడా ఉపకారము చేసి 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 అయ్యో ఇటువంటి స్వామికి నమస్కారం చేయకపోవడమా అని వాడిలో ఉన్నటువంటి కృతజ్ఞత లక్షణాన్ని పోగొట్టేస్తాడు. ఒకనాడు ఎన్నడూ భగవంతునికి నమస్కారం చెయ్యనటువంటి వాడు కూడా నమస్కారం చేస్తున్నాడు అంటే అందులో గొప్పతనం వాడిది కాదు. అటువంటి కృతజ్ఞతాభావాన్ని విరిచి ఆయనకి నమస్కారం అంటూ ఒకటి చెయ్యాలన్న జ్ఞానాన్ని కల్పించిన వాడు కూడా ఆయన. అందుకని కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిర్గణానాం పతయే. ఆయన నక్షత్రములు కనపడాలన్నా సమస్తమైనటువంటి ఇతర భువనములు కనపడాలన్నా మనకి ఎందుకని సూర్యాస్తమయమైతే తప్ప ఆకాశంలో నక్షత్రాలు కనపడాలంటే సూర్యాస్తమయం అవ్వాలి. అందుకని నక్షత్ర దర్శనం అయ్యేటట్టుగా చేసినటువంటి వాడు కూడా సూర్యనారాయణమూర్తి. ఇటువంటి స్వామి నీకు నమస్కారం 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 అని నమస్కారాన్ని ప్రకటిస్తే ఈ స్తోత్రాన్ని 3 మాటలు చెప్తే క్రీడాచమ్య శుచిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్, ఆయన వెంటనే తేజస్సుని పుంజుకున్నటువంటి వాడై ఆ రామచంద్రమూర్తి 3 మాటలు ఆదిత్య హృదయాన్ని చెప్పి చేతిలోకి ధనస్సుని పుచ్చుకున్నారు. పుచ్చుకోగానే ఏమి జరిగిందయ్యా అన్నారు. ఈ స్తోత్రం చెప్పి అగస్త్య మహర్షి అక్కడ నిలబడకుండా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రావణవధ అయిందో లేదో ఆయన చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఇది జరగాలన్న కోరిక జ్ఞానికి ఉండదు. జరగాలో జరగదో నిర్ణయించవలసిన వాడు వేరున్నారు. వాళ్ళు సుఖదుఖములకు అతీతుడు కనుక వాడు వీతవాహుడై ఉంటాడు, వారికి రాగం ఉండదు. అందుకని అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. కానీ ఈ 3 మాటలు ఆదిత్య హృదయం చెప్పేసరికి సరే దీనికి మళ్ళీ ఫలస్థితి చెప్పారు చాలా. ఇది చెప్తే ఏమవుతుంది అంటే ఇది చెప్తే కాంతారేషు భయేషు చ అని ఎక్కడైనా సరే అడవిలోనైనా సరే నువ్వు ఎక్కడ చెప్పినా నీ భయం పోతుంది, నీకు సమస్త కోరికలు తీరుతాయి. అసలు మొదటే మొదలు పెట్టారు కదా సర్వమంగళ మాంగళ్యం అని. అందుకని ఇదిగో దీనివల్ల ఇన్ని ఫలితాలు వస్తాయి అని చెప్పి చిట్ట ఏం జరిగింది అన్నదాన్ని మాత్రం వాల్మీకి మహర్షి బహు హృదయంగా ఒక మాట చెప్పారు. రావణ వధతో పూర్తి చేయలేదు ఆదిత్య హృదయాన్ని. ఇది చేసి రావణాసురుణ్ణి రాముడు చంపేశాడు అని అనలేదు. ధరవర నిరీక్షరామం అని ఈ స్తోత్రం చెప్పగానేట జ్యోతిర్మండలంలో సూర్యమండలాంతర్గతుడైనటువంటి నారాయణమూర్తి అపారమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఆనందాన్ని పొంది ఒక్కసారి ఆ దేవతాగణముల మధ్యలోంచి ఆవిర్భవించి మాట్లాడాక రాముడితోటి, రామా త్వరపడు. ఎవరు త్వరపడాలి? కాలం ఎప్పుడూ ఒకలాగే వెడుతుంటుంది. చెయ్యవలసినటువంటి పనిని జ్ఞాపకానికి తెచ్చుకొని దుర్నిరీక్షుడవై నీ వీర్య పరాక్రమములను పుంజుకొని రావణాసురుణ్ణి వధించు అని చెప్పి స్వామి మళ్ళీ తన జ్యోతిర్మండలంలోకి వెళ్ళిపోయారు. అంతే, ఆ మాట చెప్పారంతే, అయిపోయింది, సంహరింపబడ్డాడు. మీకు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా ఇలాగే చెప్తారు. ఆదిత్య హృదయం రామరావణ యుద్ధంలో చెప్పినా వాల్మీకి మహర్షి ఇలాగే చెప్తారు. ఏంటి చిత్రం అంటే ఆయన యుద్ధం చేయి యుద్ధం చేయి యుద్ధం చేయి అని చెప్పారు తప్ప నువ్వు యుద్ధం చేయవా నేను చంపేస్తాను చూడ అందరినీ ఆయన ఏం చంపేలేదు. ముందు తను చెయ్యవలసినటువంటి కర్తవ్యము పట్ల తను నిబద్ధతని పెంచుకున్నాడు.
చూసుకోవాలి, దాన్ని చూపిస్తుంది. అందుకని యుద్ధ భూమిలో నిల్చున్నాడు. ఆనాడు నిల్చున్న రాముడే కాదు, ఈనాడు నిల్చున్న మనం కూడా యుద్ధ భూమిలోనే నిల్చున్నాం. ఎందుకని అంతర్గత శత్రువుల దగ్గర నుంచి అందరూ చుట్టుముట్టి ఉన్నారు. ఇప్పుడు మనకి కావలసింది భగవాన్ని రక్షణ కావాలి. అదిగో ఆ రక్షణని మీకు ఇన్స్టింక్ట్గా 6 నిమిషాల్లో ఇచ్చేయగలిగిన స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం మీకు ముందే చెప్పాను. ఉదయం చెప్పండి, మధ్యాహ్నం చెప్పండి, సాయంకాలం చెప్పండి, ఎప్పుడు చెప్పినా ఆదిత్య హృదయం చెప్పేయచ్చు. కానీ అప్పుడే ఉదయించినటువంటి బంగారు కాంతులతో కూడినటువంటి సూర్యబింబాన్ని మాత్రం లోపల దర్శనం చేయాలి. దర్శనం చేస్తూ ఆదిత్య హృదయాన్ని చెప్పేస్తే దాని ఫలితం అలా ఉంటుంది. అంటే భగవానుడు మీ శత్రువుల్ని సంహరించగలిగినటువంటి శక్తిని మీకు కటాక్షిస్తాడు. అంతే. ఆ తర్వాత ఇంకా రాముడు రావణాసురుడిని సంహరించాడు అంటే. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పడంలో అంత అందాన్ని మహర్షి పాటించాడు. కానీ సమయాభావం రీత్యా దాని లోపల ఉండేటటువంటి విశేషాన్ని మాత్రమే మీకు అందించాను తప్ప యథార్థమునకు నేను ప్రతి నామమునకు వ్యాఖ్యానాన్ని మాత్రం చేయలేదు. ఎందుచేత అంటే అలా చెయ్యాలి అంటే దానికి చాలా సమయం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు కనుక, కానీ ఇక్కడ సూర్యనారాయణమూర్తి ప్రతిష్ట అవుతోంది కనుక ఆ ఆదిత్య హృదయం లోపల ఉండేటటువంటి అందాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అది ఒకటి అర్థమైందా చాలు 31 శ్లోకాలు చదువుకుంటే. అయితే మీకు ఈ విషయంలో ఒక్క విషయాన్ని చెప్పకపోతే నేను అపచారం చేసిన వాడిని అవుతాను. మా గురువుగారు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తూ నాకు ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు, ఒకనాడు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందయా, ఆ వ్యక్తి బ్రతుకుతాడా బ్రతకడా అని అనుమానం వచ్చింది. వస్తే నాకు ఆదిత్య హృదయం పట్ల నిబద్ధత ఉంది. మహర్షులు చెప్పినటువంటి వాక్యములు అబద్ధములు కావు. ఇతను వారం రోజులు పరిశీలనలో ఉండాలి, వారం రోజుల తర్వాత ఏ విషయం చెప్పడం అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా నిబద్ధత ఉన్నవారు. నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒకనాడు సూర్యబింబం ఉదయిస్తుండగా ఆయన కిరణములలో ఉండేటటువంటి శక్తిని ఆదిత్య హృదయాన్ని చదువుతూ 11 మార్లు చదివి ఆవాహన చేసి దాన్ని పాయసంలోకి ప్రవేశపెట్టడం అంటే కిరణములను ఎదురుగుండా పాయసాన్నాన్ని పెట్టి 11 మార్లు నిబద్ధతతో ఈ ఆదిత్య హృదయం చెప్పి ఈ ప్రసాదం పట్టుకెళ్ళి ఆ పిల్లవాడికి తినిపించాం. 7 రోజులు పోయిన తరువాత పరీక్ష చేసిన డాక్టర్లు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది అని రిపోర్ట్లు బట్టి నమ్ముతున్నాను తప్ప ఇతనికి హార్ట్ అటాక్ ఉన్నది అని చెప్పడానికి నాకు ఆధారం దొరకలేదని చెప్పారయ్యా. ఇది యథార్థం. ఇది నేను అనుభవించాను ఒకనాడు. మా గురువు గారు నాకు ఈ ఉపదేశం చెయ్యడానికి ముందు రోజున నాకు ఎందుకో పీడ ప్రసూతి. ఆ గ్రహరీత్యా కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవలసినటువంటి విధానంలో గ్రహములు సంచరిస్తున్నాయి. దుర్గాదేవి దర్శనం, దుర్గా సూక్తం చదువుకుని ప్రతిరోజు పూజ ఇలా చేసుకుని తస్మాత్ జాగ్రత్త అని ఒక ప్రమాద సూచన పడింది. ఎందుకైనా మంచిది అనిపించి భగవానుడి కన్నా రక్షించగలిగిన వాడెవరు అని మా గురువు గారితో చెప్పే విషయం. ఉత్తర క్షణం రేపే నీ ఇంటికి వస్తున్నాను. రేపు శిష్యుణ్ణి గురువులు అలా రక్షించుకుంటారు. ఇది వాళ్ళ కటాక్షం అంటే. ఇది నేను సభాముఖంగా అసలు చెప్పకూడదు, కానీ ఆదిత్య హృదయం గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను. మహానుభావుడు తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసి మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి అక్కడే కూర్చొని సంధ్యావందనం చేసేసాం ఇద్దరం. చేసేసి కోటేశ్వరరావు నీకు ఉపదేశం చేస్తున్నాను, సూర్యోదయం జరుగుతుండగా తీసుకో ఉపదేశం అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. చేసి ఇప్పుడు చెప్పు, ఇద్దరం కలిపి చెప్తాం 11 ఆవృత్తుల్ని. పాయసాన్నాన్ని నా భార్య అక్కడ తయారు చేస్తుండగా ఈ ఆదిత్య హృదయం ఆవృత్తులు జరుగుతూ దాన్ని సూర్యకిరణములలోకి మళ్ళీ ఆ శక్తిని తీసుకుని ఆ ప్రసాదం తినిపించారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజున హఠాత్తుగా ఒక ఆటో వచ్చి నా స్కూటర్ని కొట్టేసి ఇన్స్పైట్ ఆఫ్ ది కేర్ దట్ హ్యాస్ బీన్ టేకెన్. అంటే ఏదో ప్రమాదం పూచి ఉంది, ఏదో జరగాలి, కానీ అది నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. జరగవలసినటువంటి కీడుని చాలా తక్కువలోకి తీసేస్తాడు పరమాత్మ. అంతే, దాంతో సమసిపోయింది. నేను తినవలసిన దెబ్బలు నా స్కూటర్ మీద మత్సలుగా పడిపోయి ఉండిపోయింది. స్కూటర్ కూడా ఆపవలసిన అవసరమే లేదు, వెళ్ళిపోయిన ఆపేసి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఉత్తర క్షణం నా మనసులో నీ పీడ తొలగిపోయింది అన్న భావన వచ్చి మళ్ళీ ఆనందానికి వచ్చేసింది. ఇది ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తికి నిదర్శనం. అంత శక్తివంత స్తోత్రం. అది ఒక్కొక్క నామంలో మహర్షులు వాళ్ళకేమి స్వార్థం లేదండి. మహర్షులు చెప్పడంలో వాళ్ళు ఏం రూపాయి కావాలాయో 2 రూపాయలో కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు. కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు వ్యాసుడు. ఇది మా జాతికి నేను అందించకపోతే వాళ్ళు ఎలా బతికి బాగుపడతారని చెప్పారు. పిల్లల కోసం తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయపడి అందించారు. అంత గొప్ప ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదవడం అలవాటు. ఈ ఆదిత్య హృదయం ఎంత చిత్రం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి మాఘమాసం రాగానే ఇక్కడ ప్రతిష్టలకి
అసలు నేనెందుకు ప్రతిష్టకు అనుకుంటూ ఉండగా సరే మా భాస్కరరావు గారు నువ్వు చేయవలసింది అన్నారు. భగవత్ శాస్త్రంలో అయ్యప్ప స్వామి ప్రతిష్టకు అంగీకరించాడు. అకస్మాత్తుగా వచ్చన్నారు గురుగారు 2 రోజులు ఆదిత్య హృదయం చెప్పండి అన్నారు. 2 రోజుల్లో ఆదిత్య హృదయం ఏంటండి అనుకున్నాను ముందు. కానీ ఇది భగవంతుని యొక్క శాసనం. కృతఘ్నఘ్నాయ దేవాయ, నిన్ను బ్రతికించాను, నీకు దీని మీద ఎంత నిబద్ధత ఉందో చూస్తాను. 2 రోజుల్లో చెప్పలేనంటావా? అందులో ఉన్నటువంటి కేవల సారం చెప్పుకుని కృతజ్ఞతని అంగీకరిస్తావా అని పరమాత్మ నన్ను నిలదీశారనుకున్నాను. తప్పకుండా చెప్తానండి, ఎంత నడిస్తే అంత. తప్పకుండా అందులో ఉన్న ప్రధానమైన సారాన్ని అందించే ప్రయత్నం చేస్తానన్నాను. చిత్రం, రేపటి రోజున పాండురంగడి గురించి అయ్యప్ప గురించి కూడా చెప్పండి అన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 రోజులు మరి కొంచెం తగ్గింది. అయితేనే నాకు ఒక గొప్ప తృప్తి. ఆదిత్య హృదయంలో ప్రతిపాదింపబడిన హృదయాన్ని వాల్మీకి 6 నిమిషాల్లో అందించాడు. 6 నిమిషాల స్తోత్రంలో ఆ హృదయం అందుకోగలిగితే నేను స్వామి పట్ల కృతజ్ఞుడను కాలేదు అని ఒక నమ్మకం నాకు ఉంది. అందుకని అటువంటి పరమ పవిత్రమైన స్తోత్రం కనుక మీరు కూడా సాధ్యమైతే ఉపదేశం పొందండి. ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గర. లేనివారు చదువుకోకూడదని నిషేధం ఉన్నట్టుగా ఎక్కడ రాయలేదు. కానీ ఉపదేశం పొందితే మంచిది అన్నారు పెద్దలు. కానీ ఎవరైనా మీకు సానుకూల్యత కలిగినటువంటి పెద్దలు లభిస్తే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది చదువుకోండి, మరింత మంచిది. లేదా కనీసం చదువుకోండి, చాలా మంచిది అని మీకు నేను చెప్పడానికి తగినవాడను అని అనుకుంటే ఈ సలహా స్వీకరించండి. అహంకారంతో మాత్రం నేను ఈ మాట చెప్పను అని విజ్ఞాపన చేసుకుంటూ దీని తరువాత 4 మాటలు పాండురంగడి గురించి విజ్ఞాపన చేసి తదనంతరం అయ్యప్ప స్వామి గారి గురించి విజ్ఞాపన చేశారు.